ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి నాకే ఒక సర్ప్రైజ్. ఏంటంటే నేను 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన హీరో లాగే కనిపించారు నాకు. ఆ తర్వాత చూస్తే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నారు, ఒక నిర్మాత అన్నారు, చిన్న చిన్న వాటికి డైరెక్టర్ అన్నాడు. ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇన్ని పాత్రలు ఉన్నాయి. అరే ఈయన భలే ఎంప్లాయ్, ఈయన భలే ఉద్యోగం అనుకున్న టైంలో కట్ చేస్తే ఓ పెట్ట కదా అంటూ అలాగా హీరోయిన్ ఫాదర్గా కనిపించాడు. అరే ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకున్నా నేను. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సినిమాల్లో చూసినా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫాదర్ ఈయనే. ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఎవరికైనా సరే, ఎవరైనా అది విలన్ అయినా పాజిటివ్గా అయినా సరే ఈయనే ఉంటాడు, నవ్వుకుంటూ కనబడతా ఉంటాడు. కానీ చాలా క్రిమినల్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయనే మిస్టర్ శ్రీనివాస్ భోగిరెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ భోగిరెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లాంగ్ ఇంట్రొడక్షన్ కాదు, మీకు ఇంకా నేను ఒక అరగంట చెప్పగలను, అంత ఉంది మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి కొత్తగా డైరెక్టర్లు అయ్యే వాళ్ళకి మీరు ఒక అమృత బాణం లాగా అయిపోయారు. ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ తర్వాత కొంతమంది మనకి ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు పెద్ద వాళ్ళందరూ రిటైర్ అయిపోయినాక ఆ ప్లేస్కి రావడం కోసం ఒక బడ్జెట్లో అరే మనల్ని అర్థం చేసుకునే ఒకడు వస్తే మనకి బాగుంటుంది అనుకునే వాళ్ళలో ఫస్ట్ చాయిస్లో హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్లో శ్రీనివాస్ భోగిరెడ్డి ఉంటుంది. అది 100%. అది దానికంటే నేను ఎంతమంది డైరెక్టర్లు మాట్లాడితే కథ రాసుకుని వచ్చినప్పుడే ఇదిగో నేనంటే కొంచెం కథలు వింటూ ఉంటాను, ఏదో చిన్న సినిమాలు ప్రొడ్యూసర్ గానో ఏదో చేస్తూ ఉంటాయి కాబట్టి శ్రీనివాస్ భోగిరెడ్డి గారు సార్ ఆయన ఐడియా ఉన్నారు కదా సార్, ఓపెట్ట కథలో చేశారు, ఫలానా దానిలో చేశారు, ఫలానా ఓకే అని నేను వింటూ ఉంటాను. అమ్మ శ్రీనివాస్ గారు ఇంత పని చేశారా అనిపిస్తుంది నాకు. సో హ్యాపీ. మీరు డీడీ నుంచి ఒక జర్నలిస్ట్ లాగా, అంటే మన దూరదర్శన్లో పనిచేసామంటే జర్నలిస్ట్లో అనే నా ఉద్దేశం. అసలు మీ ప్రయాణం ఏంటి? బేసికలీ నేను వెస్ట్ గోదావరి అండి, మాది వడలి విలేజ్. అక్కడ అంటే చిన్నప్పుడు నా తెలిసినప్పటి నుంచి నా ప్రపంచం పాటలు పాడటం, నాటకాలు వేయడం, ఈ రెండు తప్ప. ఏదో స్కూల్కి వెళ్ళాలి, అటెండెన్స్ ప్రతి సంవత్సరం నాకు షార్టేజ్ వచ్చేది. సో మళ్ళీ మా మదర్ స్కూల్కి వెళ్ళకుండా నాటకాలే, రిహార్సల్స్, పాటలు పోటీ అని ఉంటే చాలు పాటల పోటీకి వెళ్ళిపోయాడు. అది కాక ఆ రోజుల్లో 80s లో 90s లో నాటకాలకి ఒక అద్భుతమైన ఎరా అని చెప్పచ్చు. అప్పట్లో సార్ 1985 నా ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ఆంధ్రప్రభ అండ్ ఉదయం పేపర్లో పోటీలో పాల్గొంటే చాలు అని పెట్టి, అంటే ఏ పాటల పోటీకి వెళ్ళినా ఏమైనా సరే ప్రైజ్ తీసుకుని వస్తాను అనమాట. అంతలా అప్పట్లో ఆర్టికల్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ దెబ్బతో అసలు ఎక్కడ ఆగకుండా అప్రతిహతంగా సాగుతూనే ఉంది. దాదాపు 15-20 పాటు ఎక్కడ బ్లెస్సింగ్స్ గట్టిగా పడి ఉంటాయి. బాగానే. అంటే జనరల్గా శివ గారు, మనం ఇంట్లో అంటే వంశపారంపర్యంగా కొన్ని ఉంటాయి. సో నాకు అలాంటి వంశం లేదు, పారంపర్యంగా వచ్చే కళలు లేవు. ఏదో దైవదత్తం ఎక్కడో ఏదో జరిగింది. మా తల్లిదండ్రుల పుణ్యం, నేను చేసుకున్న పుణ్యం, సుకృతం ఏదో ఉండుండొచ్చు. ఆ కొంచెం ఒక గాయకుడిగా, ఒక నటుడిగా అలా నన్ను అలా వదిలింది. ఆ వదిలింది మీలాంటి వాళ్ళు ఎంతోమంది మిత్రులు, అది వెదర్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, నా క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ శ్రీనివాస్ మా శ్రీనివాస్ అనే పేరుతో నన్ను ఈ రోజు వరకు తీసుకొస్తూనే ఉన్నారు. నిజంగా అది నాకు వండర్ అండి. ఎక్కడ 91, ఎక్కడ 2020, 89 అండి అది యాక్చువల్లీ. అంటే మాకు 91 లో తెలుసు కాబట్టి 91 అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ 89 లో వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమాజిగూడలో ఉండేదండి మన దూరదర్శన్. సో దిస్ వాస్ ద ఓన్లీ వన్ ఛానల్ అప్పట్లో, ప్రపంచానికంటే దూరదర్శన్ తప్ప. గురువారం సాయంత్రం 7:30 సో మేమే మీ అందరికి హీరోలు, అన్నీ మేమే. పాటలు వస్తే అప్పుడు సింగర్ గా ఎంటర్ అవ్వాలి. అప్పటికే ఒక దాదాపు 500-600 అబౌవ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీ ఇల్లు కూడా కొంచెం పెద్దది చేశారు. ఈ సర్టిఫికెట్లను మెమెంటోస్ పెట్టుకోవడం రీసెంట్లీ పెట్టామండి అది. అయితే ఇప్పుడు నాకు తోడు మా అబ్బాయి కూడా అలాగే మెమెంటోలు మొదలైంది. మీ అమ్మాయిది అబ్బాయి టాపిక్ ఇప్పుడు రాని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో కేవలం నా కోసమే కాకుండా బూతులు వాళ్ళే కూడా ఉన్నాయి. సో అందులో వాళ్ళందరూ పెట్టుకోవడం నాకంటే ఎక్కువైపోయింది. అంచేత ఆ టాపిక్ తర్వాత మాట్లాడతా. 89 లో సింగర్ అవ్వాలని ఫస్ట్ లలిత సంగీతం పాడడం కోసం దూరదర్శన్కి వెళ్ళాను. అంటే నాకు లలిత సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ నేను నేర్చుకోలేదు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారని పెనుగొండ అనే మా విలేజ్ పక్కనే, వడలి విలేజ్ పక్కనే ఉండేది వెస్ట్ గోదావరి. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. అలాగే ఒక 40-45 రాగాల వరకు కీర్తనలు, లలిత సంగీత
పాటలు నాకు వచ్చు. అవి బేస్ చేసుకుని భుజంలో బ్యాగ్ని వేసుకుని భుజాన్ని వేసుకుని పాటల పోటీ వస్తే చాలు. అంటే అంతవరకు లలిత సంగీతం అంటే సినిమాల్లో ఉండే శంకరాభరణం లాంటి పాటలు అన్నమాట అనుకునేవాడు. నో దట్ టోటల్లీ డిఫరెంట్. లలిత సంగీతం అంటే ఏంటి సార్? ఒక్క పాట పాడండి. పాడతాను సార్. సినిమా సంగీతానికి లలిత సంగీతానికి తేడా, ఇవి భావగీతాలే అవి భావగీతాలే. సిచ్యుయేషన్ డిమాండ్ బట్టి సినిమాలో పాటలు ఉంటాయి. ఇక్కడ ప్యూర్లీ ప్రైవేట్. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ రాగాస్. ప్రతి అది కూడా రాగా ఉంటుంది, బట్ రూపక తాళంలో రూపక రాగాలు కూడా ఉంటాయి. అంటే ఆ కథని బట్టి దానికి తగ్గట్టు ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్యూరిటీ అదే రాగంలో ఉంటుంది. సో నేను ఎక్కువ పాటల పోటీల్లో పాల్గొంటే చాలు. నాతో వచ్చే చాలా మంది కొలీగ్స్ ఉండేవారు అప్పట్లో. ఈ గజల్ శ్రీనివాస్ గారు అండ్ కుంచే రవి గారు, వీళ్ళందరూ ఒక సమకాలికలు. అంటే మీ అందరికి ఏంటో అమృతం తాగినట్టు కుంచే రవి కూడా అట్లనే తెచ్చాడు. అది గోదావరిలో ఆ గోదావరి అవతల ఆయన తాగుంటాడు, ఈ గోదావరి నేను తాగుతాడు. శ్రీనివాస్ గారు కూడా మధ్యలో పాలకొల శుక్రవారం సినిమా కంపల్సరీ గెలుస్తాడు రవి. ఓకే ఓకే ఓకే. సో ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. కలిసి దూరదర్శన్లో పాడాం, రేడియోలో పాడాం, స్టేజ్ ప్రోగ్రామ్ చేసాం. వెరీ గుడ్ ఫ్రెండ్స్. రాజమండ్రిలో ఆనంద్ కళాకేంద్రంలో కళా దర్బార్ వాడు గోల్డ్ మెడల్ కాంపిటీషన్ పెట్టారు పాటల పోటీ. మా ఊరి నుంచి నేను వచ్చాను, ఆ ఊరి నుంచి ఆయన వచ్చారు. నేను లలిత సంగీతంలో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్, ఆయన సినిమా సంగీతంలో ఈ గాట్ ఫస్ట్ ప్రైజ్. అలా పరిచయం మొదలైంది, మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. హైదరాబాద్ లో కలిసి అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మా రవి గారు ఎక్కడో ఉన్నారు. అందరూ మంచి పొజిషన్. లేదు లేదు, ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ మ్యామ్. సో ఐ మీన్ వర్క్ హాలిక్ మ్యామ్, టాలెంటెడ్. సార్ వర్క్ చేయకపోతే కళామంతని దగ్గరికి తీసుకొస్తారు. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం కూడా కొంచెం రవి గారు. సో ఆ పరిచయం తోటే నన్ను యూనియన్ లో జాయిన్ చేయడం, అక్కడి నుంచి డబ్బింగ్ 92లో ఫౌండర్ మెంబర్స్ అనేది వెళ్తా. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఉండేది. తర్వాత తెలుగు డబ్బింగ్ PMD అయింది. సో ఆ రకంగా ఒక 700-800 సార్ కంప్లీట్ చేశారు. దూరదర్శన్లో లలిత సంగీతం పాడడానికి వెళ్ళాం కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ కాపీలన్నీ పట్టుకుని లోపలికి వెళ్దాం. సెక్యూరిటీ వాడు ఎవరు కావాలి మీకంటే ఎవరినని చెప్పాలి, నేను ఎవరు తెలియదు నాకు అక్కడ. సో ప్రతిరోజు వస్తూనే ఉన్నాను, వెళ్తూ ఆ పని తప్ప ఇంకో పనే లేదు. ఇంకా వెళ్ళాలి, కలవాలి, ఏవైనా కలవాలి. వన్ ఫైన్ డే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, అక్క మీ పేరేంటి అంటే శ్రీనివాస్. ఎవరిని కలవాలి అంటే నేను పాటలు పాడుతుంటానండి. ఓకే, పాటలు పాడాలంటే మీరు పని చేయండి, ఆశా చెరుకూరి ప్రొడ్యూసర్ ఉన్నారు, వెళ్ళి కలవండి అన్నారు. ఇక చాలండి, ఆ రోజు ఆకలి లేదు, మధ్యాహ్నం ఏం తినలేదు. మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ నైట్ నిజంగా ఇంటికి వచ్చి భోజనం చేద్దామని కూడా ఆకలి కాలేదు. ఎందుకంటే ఆపర్చునిటీ కంటే నాకు ఒక రిఫరెన్స్ దొరికింది ఒక చోట. దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమీ తెలియని ఈ హైదరాబాద్లో, ఈ మహానగరంలో నేను ఎవరినండి అసలు అమ్మాయి, ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. సో లోపలికి వెళ్ళి, సార్ మీరు ఏం చేస్తుంటారంటే మొత్తం సర్టిఫికేట్ లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం పక్కన పెట్టండి, మీరు ఏదైనా పాట పాడండి. అప్పుడు కాంపిటీషన్స్లో చాలా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అంటే పాట వినేవాడిని అండి. చాలా అద్భుతంగా ఉండేది. అది కొంచెం ఒక పల్లవి. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కదా, నే మరువలేను సదా. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కదా, నే మరువలేను సదా, నే మరువలేను సదా. ఏ కోనలో. ఆ పాట ఏమైనా సరే ఎవరైతే పాడారో ఆయన దగ్గర నేర్చుకుని ప్రతి కాంపిటీషన్కి వెళ్తూ ఉండేవాడు సార్. అలా వెళుతున్న క్రమంలో ఏదైతే ఇంటర్మీడియట్లో నేను నేర్చుకున్న గురుగారి దగ్గర నేర్చుకున్న పాఠంతో రసమే గీతం సంగీతం అని, ఈ పాట పాడిన ప్రతి చోట ఫస్ట్ ఆర్ సెకండ్ ఏమైనా నాకు రావాల్సిందని. సూపర్. రానప్పుడు శివగారు మన ఇద్దరం సింగర్స్ అనుకోండి. సో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నాకు సపోజ్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేదు మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మళ్ళీ ఎనదర్ కాంపిటీషన్లో మనం కలుస్తాం. ఓ శివగారు వచ్చారా, అయితే ఆయన రసమే గీతం పాడేస్తారనమాట అనుకునేవాడు. సో సింగర్స్ లో కూడా ఒక ఇది ఉంటుంది. ఎలా అంటే మీరు నాకు ఎంత తెలిసినా ఇందుకు ఏం పాడుతున్నారు మీరు అని నేను అడుగుతాను. 2-3 అనుకున్నాను, అన్ని చెప్తారు తప్ప చెప్పరు. నాకు అది తెలియదు.
పాటల పోటీ ఉందంటే 100 మందికి చెప్పేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నా అంబేద్కర్ యూనివర్సిటీలో వర్క్ చేశాను మోర్ దాన్ 28 years. సారీ, ఆ యూనివర్సిటీలో వచ్చే ఆ జాబ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ చూశానో అప్పుడు కూడా మీలా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ పోస్ట్ పడిన అప్లై చేయండి. సో మా అమ్మగారు పాటల పోటీ టైంలో ప్రైజ్ తెచ్చినప్పుడు నేను అందరికీ చెప్పి ఎవరెవరు వచ్చారమ్మా ఏంటంటే మన శివ వచ్చారు, ప్రసాద్ వచ్చారు, రాము వచ్చారు, వీళ్ళందరికీ ఎలా తెలుసు? నేనే చెప్పాను, అదేంట్రా నీ పోటీ నువ్వే ఎందుకు పోటీ పెట్టుకుంటావు? అదే అలాగే ఉద్యోగం కూడా. అప్పుడు అన్నాను అనమాట, అమ్మా ఎవరికి రాసిందో ఎవరికి వస్తుందో తెలియదు కదా. సో అలాగే నేను చేసుకుంటూ వచ్చాను సార్. 30 మంది యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వస్తే అందులో నేను సెలెక్ట్ అయ్యాను సార్. నేను అందులో 4 నేను కూడా చెప్పాను. సో అలాగా మా కలీగ్ ఉన్నారండి మేడం, నేను మా ఇద్దరు సెలెక్ట్ అంటే ఆల్రెడీ ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే అన్నట్టు అడిగితే థియేటర్ ఆర్ట్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేశాను సార్. ఇమీడియట్లీ వితౌట్ ఎనీ రికమెండేషన్స్, మిగతా విషయాలు ఏమీ లేకుండా జాయిన్ అయిపోయింది సార్. ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉండే జాబ్స్. ఈవెన్ దో అప్పుడు ఒక 10,000 15,000 పెట్టాలన్నా కూడా పెట్టలేని స్టేజ్లు అండి మాకు. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. మా ఫాదర్ వ్యవసాయం అండి, అప్పట్లో అగ్రికల్చర్ చేసేవారు, బిజినెస్ ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ప్యాడీ బిజినెస్, ఈ హోల్సేల్ బిజినెస్, అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేవి. ఏదో ఒక స్మాల్ లెవెల్ 2,000 3,000 లెవెల్ విలేజ్ అంటే తెలియదు ఉందంటే 1970s 80s అంటే. సో అలా తర్వాత నా మ్యారేజ్ టైం మా ఫాదర్ ఎక్స్పైర్డ్. ఐ హ్యావ్ 2 younger brothers. సో రెస్పాన్సిబిలిటీస్ అయినా నా మీదే ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవడానికి ఉద్యోగం కావాలి. ఈ లోపు 92 వచ్చింది. 92లో మీరు అడిగారు కదా ఇందాక, ఏ ఫాదర్ చూస్తే అది, ఎక్కడ చూసినా ఈయన అది పాటలు మొదలు పెట్టాను సార్ దూరదర్శన్లో. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఒక పాట పాడించారు. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే, అవునా అని ముగ్గురు మిగతా వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ అనుకుని ఇంకొకటి పాడండి అన్నారు. ముందు ఒకటే పాట పాడాలి, యూత్ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు మీరు ఓన్లీ 1 song ఇస్తాం, 6:30 to 7 o'clock లోపు వస్తుంది ఇది అన్నారు. ఓకే థ్యాంక్ యూ మేడం అన్నాను. ఇంకొక పాట ఏదైనా పాడండి అన్నారు. ఓకే ఇంకొకటి ఏదైనా పాడండి అన్నారు. 3 పాడించుకొని 30 minutes మీకే ఇస్తున్నాం అన్నారండి. ఇమాజిన్ సార్ ఎలా ఉంటుందో చూడండి. మై గాడ్, అది ఇప్పటికే ఆ వైబ్, పాజిటివ్ వైబ్రేషన్ ఇప్పటికీ మర్చిపోలేదు. సెకండ్ కూడా మీకు ఇంకా గుర్తుంది? ఇప్పటికే నైట్ నిద్రలేదు సార్, మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే. సూపర్. సో అలా ఎంట్రీ అయింది సార్. ఆ ఎంట్రీతో దూరదర్శన్ లలిత సంగీతం పాడే సింగర్గా నా ఫస్ట్ రెగ్యులేషన్ సార్. అప్పుడు మా ఊరందరికీ 100-200 పోస్ట్ కార్డులు రాసేసి, అప్పుడు దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ ఉన్నవాడు చాలా తక్కువ ఉండేవండి. ఇంకా చాలా ఎక్కువ. నాకు 85-86లో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నారండి ఇంట్లో. సో ఎవ్రీ సండే ఈ మహాభారత రామాయణ టైంకి అండ్ ఫ్రైడేకి మా అమ్మమ్మ గారు మంత్రి మునమ్మ అని, నేను ప్రాణం అండి తనకి. సో ఆవిడ గోనె ఒకటి వేసి కాళ్ళు కడుక్కోవడానికి బకెట్లో నీళ్లు పెట్టేవారు అనమాట. అంటే ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ప్రోగ్రామ్ చూసి వెళ్ళాలి. అలాంటి మొత్తం వీధంతా మా ఇంట్లో ఉండేవారు. పోర్టబిలిటీ, ఈవెన్ దో ఇట్స్ పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. సో ఇంటికి తాళం వేసావా లేదా అనడం కంటే దాన్ని సేఫ్ గా చూసుకునేవాళ్ళం ఫస్ట్. అలా మొదలైన కెరియర్ సార్ దూరదర్శన్. అదే టీవీతో పాటు దూరదర్శన్ ఎంట్రీ. మీరు దూరదర్శన్ తక్కువ అంటారు కానీ ఇప్పటికి భారతదేశం హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్నది ఛానల్ ఏంటంటే దూరదర్శన్. ఎందుకంటే సార్ ఇది పెరుగన్నం ఆవకాయ ముక్క లాంటిది. ఆవకాయని పక్కన పెడితే పెరుగన్నం ఎవరు తిన్నా, ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఎనీ ఏజ్ గ్రూప్. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్లీ నేను అనుకున్నాను మొన్న మధ్య నాకు కూడా అసలు ఏంటి ఇప్పుడు ఎలా ఉంది చూద్దామని చెప్పి, అసలు ఎందుకు దూరదర్శన్ రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అసలు ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి చూస్తే మోర్ దెన్ అన్నిటికంటే కూడా అన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అని చెప్పుకున్నాడు, అన్నిటికంటే కూడా నేషనల్ వైడ్గా ఇది గవర్నమెంట్ ఛానల్ అవుతుంది మొత్తం. అంటే చాలా మందికి ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఛానల్ ఏదైనా వస్తే చూసి బతికేద్దామని దానిలో ఉన్న వాళ్ళు, దారిద్ర్య రేపు దిగి ఉన్న వాళ్ళు 50% మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీడీ చూస్తున్నారు. అంటే నాకున్న ఈ 20-25 years ఎక్స్పీరియన్స్ విత్ దూరదర్శన్ అంటే వాస్తవం ఏదైతుందో అదే అక్కడ చెప్తారు సార్. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు అంటే ఏదో వైరల్ అవ్వడం కోసం, సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం చేయరండి. ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే ప్రమాదం పలానా స్పాట్లో జరిగింది, సో 2-3 క్షతగాత్రులు ఉన్నారంట. అలా కాదు, ప్రమాదం ఒక 30-40 మంది పైసలకు క్షతగాత్రులు అయ్యే అవకాశం ఉంది, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియదు మొదలవుతుంది.
ఆ ట్రెండింగ్ నుంచి బయట పట్టలేదు సార్ మనం కానీ పడతారు సార్, నిజానికి వాస్తవం బయటికి రావాలి. సైకిల్ Yeah, yeah. వస్తుంది Yeah, of మళ్ళీ course, yeah, right. స్క్రాప్ అని వెళ్ళిపోతుంది సార్. Yes, yes, So, yes. మనం ఏదైనా ఒక thumbnail చూస్తే Yes. ఆ thumbnail కి సంబంధించి అరే ఇదేంటి ఇట్లా ఉందని చెప్పి లోపలికి వెళ్తే Yeah. పొరపాటు కూడా దానికి సంబంధించిన ఒక చిన్న ముక్క కూడా ఉండదు. Yeah. దాన్ని ఒకసారి చూస్తారు సార్, Yes, yes. రెండోసారి దాన్ని గుర్తుపెట్టుకుంటారు, దీన్ని ఇంకెప్పుడు చూడకూడదు అనేది. Yeah. అలాంటి పరిస్థితి వస్తుంది. పుట్టగొడుగుల్లా వస్తే పుట్టగొడుగుల్లా వెళ్ళిపోతాయి, అయ్యే ఉండదు. Yeah. ఇకపోతే Yeah. శ్రీనివాస్ గారు, Sir. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫైర్ బ్రాండ్, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మాధవీలత గారు. Great. ఆవిడ మీ హీరోయిన్ అట సార్. మీకు అసలు ఆమెకి ఏ పరిచయం? వీకెలా తెలుసు సార్. సార్ వంద ఉంటాయి సార్, మేము జర్నలిస్టులే సార్. మేము కూడా అసలు ఒక మనిషిని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏంటనేది మేము కూడా తెలుసుకోవాలి కదా. యాక్చువల్లీ వాస్తవానికి సార్, నేను ఆ మేడం మాధవీలత గారని తెలియదు. చాలా మంది హీరోయిన్స్ ఉంటారు కదండి. 1994-95 అండి ఇది. మా మామాజీ మాయాజాలం అని రామ్మోహన్ నాయుడు గారు అండి, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఐ థింక్ ఐ మైట్ హావ్ నోన్ దట్ ఫెలో. సో ఆయన ప్రొడ్యూస్ చేశారండి, నన్ను హీరోగా 2-3 ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేశారండి. మామాజీ మాయాజాలం ఒకటి, ఆలాహలో ఒకటి, విజయ్ యాదవ్ గారు వీళ్ళందరూ మేము గ్రూప్ తో చేశారు. విజయ్ యాదవ్ కూడా ఉన్నారు, శంకర్, జంజాల శంకర్ గారు, సనా గారు, వీళ్ళందరూ కలిసి ప్రాజెక్టులు చేశాము. అప్పుడు చేసినప్పుడు మొన్న అలఫిషన్ రామ్మోహన్ నాయుడు గారు నాకు ఫొటోస్ పంపించారు అనమాట. ఎప్పుడైతే ఎలక్షన్ సంబంధించి ఎంపీ హైదరాబాద్ మాధవీలత గారు, శ్రీనివాస్ అప్పుడు మీతో హీరోయిన్ గా చేశారు అని జస్ట్ ఈ షేర్డ్ మీ ఫోటోగ్రాఫ్స్. When I saw that, I was shocked like anything. My God, ఇందుకే మాధవీలత గారా అది. అప్పుడు పరిచయం తప్ప ఆవిడ సెట్కి వచ్చేవారు సార్. చాలా డిగ్నిఫైడ్గా, చాలా రిజర్వ్డ్గా ఏదైతే వర్క్ ఉందో వాట్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ వాంట్స్ అది చేసేవారు, చేసి వెళ్ళిపోయేవారు. ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఒక ఎంపీ కంటెస్టెంట్ అండ్ 5 బ్రాండ్ వాట్ యు సెడ్. రియల్లీ చాలా మంది 570 పోస్టులకి కొన్ని వేల మంది కంటెస్టెంట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక 100 మంది లోపే దేశం మొత్తానికి ఇలా అట్రాక్ట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేలకే మీ హీరోయిన్. సో నిజంగా తనతో నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. మీరు అసలు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను, ఇంకా రిజల్ట్స్ వచ్చాక మాట్లాడతాను. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ అనేది సెకండరీ. ఇప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, డెఫినెట్ గా మాధవీలత గారు కూడా అంతే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అలాగే రాజీవ్ కనకాల, సుమ గారు కూడా మీ జూనియర్స్ నాకు తెలిసినంత. రాజీవ్ కనకాల ఈజ్ లైక్ మై సన్ అనుకోండి, ఇంకా అంత జూనియర్ బాగా తెలుసు. ఈజ్ వెరీ గుడ్, ఐ మీన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నౌ. సుమ గారు అంటే అప్పట్లో కలిసి ప్రోగ్రామ్ చేస్తుండేవాళ్ళం. తర్వాత మేడం చాలా బిజీ అయ్యారు. సో టాప్, వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఇండియాలోనే లేదు. డెఫినెట్ గా ఆమెకున్న రేంజ్ ఆఫ్ కరేజ్ కి, ఆమెకున్న మాటకి, చలాకితనానికి, అది అప్పట్లో మీరు అన్నట్టు నా కాంటెంపరీతో పాటు నా తర్వాత ఒక 4-5 5 to 10 years గ్యాప్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దే ఆర్ ఐ మీన్ రూలింగ్ ద ఇండస్ట్రీ. లైక్ ఆ టైంలో నాకు తెలిసి ఉదయ్ భాను గారు కూడా ఉదయ్ భాను గారు గుర్తొచ్చిందండి. 92-93లో ఒక ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేశానండి దూరదర్శన్ కోసం, ఐకమత్యమే మహాభాగం అని. అందులో ఒక సెకండ్ హీరోయిన్ కావాలి నా పక్కన. సూర్యచంద్ర గారు, ఆఫ్ కోర్స్ హీ ఈజ్ నో మోర్, వెరీ గుడ్ డైరెక్టర్. అప్పుడు మీర్ గారు, జాన్ గారు ద టాప్ మోస్ట్ కెమెరామెన్స్ అండి అప్పట్లో. పోస్ట్ ప్రొడక్షన్ ఐ మీన్ ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళు బ్రాండ్స్ అండి అంతే. మీర్ జాన్ గారు అంతే, హస్బెండ్. వాళ్ళిద్దరు కూడా అసలు చాలా వర్కాలిక్ అండి, డెడికేటెడ్ పీపుల్ అండి. స్టిల్ దే ఆర్. వాళ్ళు చూస్తుంటాను నాతో పాటు మీరు అన్నయ్య అని పిలుస్తుంటాను నేను. సో చాలా 2-3 ప్రాజెక్టులు, ఐ మీన్ 4-5 సినిమాలు చేశాను ఇద్దరం కలిసి. సో అప్పుడు మా గత స్మృతులన్నీ గుర్తు చేసుకుంటుండేవాళ్ళం. అప్పుడు వారు కెమెరా చేశారండి, ఆయన ఎడిటింగ్ కూడా చేశారు. అప్పుడు చిన్న మొత్తాల పొదుపు సంస్థ వాళ్ళు స్పాన్సర్స్ మాట. ఇప్పుడు దూరదర్శన్ అంటే ఎపిసోడ్ ఇంకా అదే ఉండేది. అప్పుడు నాకు సెకండ్ హీరోయిన్ కావాలి. అప్పుడు ఉదయ్ భాను గారిని పిలిచారు. అప్పుడే ఎంట్రీ అంట, టెలిఫిల్మ్ ఏదో వసంత సమీరం అని ఏదో చేశారు. ఎపిసోడ్ వరకు వస్తే మందే ఫస్ట్ అవుతుంది. నా దాంట్లో అమ్మాయి సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఫస్ట్ పరిచయం ఉంది. తర్వాత ఈవెంట్ చేసినప్పుడు 93-94 ఆల్మోస్ట్ 30 years పైన ఆ ప్రాజెక్ట్ నేను ప్రొడ్యూస్ చేశాను. బట్ చాలా సింపుల్ గర్ల్ లా వచ్చి అమ్మాయి కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. గ్రేట్ అండి, గ్రేట్ టాలెంట్ నెవర్ డైస్ అండి. అది ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కారణం నుంచి వచ్చారు, సో మనకున్న ఒక బ్యాడ్ ఇదేంటంటే, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో హైయెస్ట్ రేంజ్ నుంచి రావాలి, లేదా వాళ్ళు పలానా హైయెస్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి
వాళ్ళకే టాలెంట్స్ అనేది నేను ఐ వోంట్ బిలీవ్ ఇన్ దట్, ఐ యాక్సెప్ట్ ఇట్. అందులో అది కూడా ఇంకోటి చెప్తాను మీకు, అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా యా, వెనక్కి వెళ్ళిపోయిన 100 మంది గురించి ఎవరు మాట్లాడరు, ఉన్న నలుగురు గురించే మాట్లాడతారు. అదే దరిద్రం సార్. అత్త ఒక ఇంటి కోడలే సార్, నాకు కూడా 10 అవకాశాలు ఇవ్వండి. నేను కూడా ఇవాళ బాగా చేయకపోవచ్చు, ఇంకో నేర్చుకుంటాను. నేను కూడా మెట్లెక్కడం నేర్చుకుంటాను. మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ శ్రీనివాస్ ఈస్. యా, అలాగే ఆ టైం నుంచి కొంచెం చిన్న చిన్న స్టేజెస్ నుంచి వచ్చిన వ్యక్తి నాకు తెలిసి రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు టీవీస్ నుంచే Yes. చిన్న చిన్న ఎపిసోడ్లు చేసుకుంటా Yes, yes. వచ్చారు. ఆ టైంలో మీకు పూరి జగన్నాథ్ గారితో నాకు పూరి జగన్నాథ్ గారు నేను 95, 96లో అంటే నేను మెయిన్ అంటే దూరదర్శన్ హీరో అంటే లీడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు హీరో అండి. మీ హీరో పర్సనాలిటీలు కాదు మావి, మా వెనకాల ఎవరు లేరు. సారీ. అయితే పశ్చాత్తాపం అని ఒక సింగిల్ ఎపిసోడ్ అండి. పరిమళ అని ఈ వాజ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్. అప్పుడు పూరి జగన్ గారు అండ్ శేఖర్ సూరి గారు వీళ్ళిద్దరు ఇప్పుడు ఐ మీన్ టాప్ మోస్ట్, దే ఆర్ ప్రూవ్డ్ డైరెక్టర్స్. ఇక ఈయన డైనమిక్ అండి, పూరి గారు అయితే చెప్పక్కర్లేదు. అప్పుడు ఆ టైంలో ఎపిసోడ్ అయిపోయింది సార్. ఇద్దరే యాక్టర్లు, రూపాదేవి గారు ఉన్నారు సీనియర్ యాక్టర్స్, తను నేను. మా ఇద్దరు క్లాస్మేట్స్. నేను బాగా ఉన్నవాడిని, నేను యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా. తను ఏదో పెళ్లి చేసేసారు, ఒక బాబు. పాపం చాలా ప్రాబ్లంలో ఉంటుంది, నన్ను చేసుకోవాలనే మనసు ఉంటుంది. అది బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్ అండి. ఎలా అయితే ఒక్కసారి 4-5 రోజులు కలిసినా కూడా మన ఫైర్ బ్రాండ్ మాధవి లత గారి గురించి ఏం మాట్లాడుకుందాం, అలా ఎప్పటికే మాట్లాడుకుంటాం. సో అలా తను చూడడానికి వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ ఏదైతుందో దూరదర్శన్ కోసం తెచ్చుకున్నారు పర్మిషన్. అందులో పూరి గారు ఉన్నారు, శేఖర్ సూరి గారు ఉన్నారు. అయిపోయింది సార్, మధ్యాహ్నం 3:30కి అయిపోయింది. మాతో ఫోటో దిగాలి. అప్పట్లో ఏంటంటే కెమెరాస్ బయట నుంచే రావాలి. 2.5-3 గంటల పాటు ఆగామండి. కెమెరా వస్తుంది సార్, శ్రీనివాస్ గారికి ఫోటో దిగుదాం అందరం అని ఆగటం కోసం. ఆ ఫోటో మొన్న దొరికింది. మా వైఫ్ పుణ్యమాని ఎక్కడో వెతికి పట్టుకుని పెట్టాను. సో మీకు పంపిస్తాను సార్. అది వండర్ఫుల్ మెమరీ ఫర్ ఎవర్ అండి నాకు. డెఫినెట్గా. ఎందుకంటే పూరి గారి కూడా ఆయన ఎన్ని చూశారు సార్, దేశం అంతా ఒక్కసారి పూరి జగన్నాథ్ గారిని హవా ఏంటో చూసింది. అది కాక ఆయన మాట, మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. అలా వైవిధ్యంగా ఉండాలి సార్. డిఫరెంట్. మన సొసైటీలో ఉన్నాం, కామన్గా పొద్దున్న లేసామా, టిఫిన్ తిన్నామా, మధ్యాహ్నం అయింది, సాయంత్రం పడుకున్నాం, ఒక ప్రోగ్రామ్ చూసాం. దట్స్ నాట్ ది లైఫ్ సార్. అంటే మీరు మనం అఫ్ కోర్స్ జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక కొత్తదనం కావాలి సార్. ప్రతిరోజు డిఫరెంట్, ఏదో ఒకటి రోజు అప్డేట్ అవ్వాలి. ఇవాళ అప్పుడు ఏదో తిన్నాను, నేతులు మూతలు ఇవన్నీ ఇంక ఇప్పుడు మాట్లాడకూడదు. వాట్ ఐ ఆమ్ నౌ, వాట్ ఐ విల్ బి టుమారో, అదనేది అవసరం అండి. కరెక్ట్. అది అందులోని పూరి జగన్నాథ్ అది సిద్ధాస్తుడు సార్. దీన్ని కరెక్ట్ గా ఆచరించడంలో ఈజ్ ద మాస్టర్. కదా సార్? 100%. మరి ఇప్పుడు ఆయన చాలా అంత పెద్ద డైరెక్టర్ అయ్యారు సార్. మీరేమన్నా కొంచెం మీకు ఏమన్నా కొంచెం పొగరంటారా, వెళ్ళి అడగటానికి మా నామోషి అంటారా, లేకపోతే అదే పొగరు అనేది ఏదో పేపర్లో చదువుతాను కానీ నాకు అసలు తెలియదండి. సో ఎవరికన్నా ఉందంటే పొగరంటే అలా ఉంటుందేమో అనుకుంటాను. అది అనుకరించాలన్నా రాదు. నాకు ఎక్కడ పొగరు వస్తుందంటే ట్రాఫిక్ లో తప్ప, హైదరాబాద్ ఆటో వాడి మీద తప్ప ఇంకెక్కడ నాకు కోపం రాదు సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకసారి 2-3 సార్లు డబ్బింగ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్ అని చెప్పాను, ఫౌండర్. ఈ డబ్బింగ్స్ అది వెళ్తున్నప్పుడు నాకు పూరి గారు గోవిందా సినిమా టైంలో హలో అనుకున్నా, రాఘగోపాల్ గారి అసిస్టెంట్ గా చేశారు. ఆ టైంలో పరిచయం నాకు. ఏడ్స్ గారు ఎలా ఉన్నారు, ఏడు తమ్ముడు ఎలా ఉన్నారు, కృష్ణనగర్లో ఉండేవాడు ఫస్ట్. అంటే ప్రొడక్షన్ అది పద్మాలయాలో ఎప్పుడైతే సీరియల్ తీద్దామని ప్రొడ్యూస్ చేయడానికి మెగా సీరియల్ ఒకటి స్టార్ట్ చేశానండి 96లో. సో దానికోసం ముందే 2 ఏళ్ళ ముందే కృష్ణనగర్ వచ్చాం. ఎందువల్ల 92లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యానండి. సో జూబ్లీ హిల్స్ లో ఆఫీస్ దగ్గరగా ఉంటాయి, ప్లస్ మీడియా అంతా నా చుట్టూరే ఉంది. డబ్బింగ్ అంటే దగ్గర, షూటింగ్ అంటే దగ్గర, ఆఫీస్ దగ్గర, ఇవన్నీ దగ్గర ఉండాలి అని అభిప్రాయంతో ఉండేవాడిని. సో అక్కడ ఉన్న టైంలో నాకు నా ఆపోజిట్ లైన్లోనే పూరి గారు ఉండేవారు. సో మాట్లాడితే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఆయన కలవడం, ఆయన సరదాగా మా ఇంటికి రావడం, అలా మాట్లాడుకునే పరిచయం ఉంది కదా. సో తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు కలిసాం కదండి. ఏంటి సార్ పూరి గారు ఏంటి ఎప్పుడు నా సంగతి ఏంటి, శ్రీని గారు మిమ్మల్ని పిలుస్తాను నేను అన్నారు. తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ నేను తీసుకోవడం మొహమాటం. ఆ విషయంలో పొగరన్నారే, మొహమాటం ఎక్కువ అంటారు. ఇంతమంది ఆర్టిస్టులతో చేశాను సార్. మహేష్ బాబు గారితో చేశాను, నాని గారితో చేశాను, ప్రభాస్ గారితో చేశాను, రామచంద్ర గారితో చేశాను. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు సీనియర్ మోస్ట్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, అల్లరి నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఇంతమందితో చేశాను కదండి. ఫోటో దిగుదాం అనేంత ధైర్యం నాకు లేదు సార్.
ఒక్క ఫోటో పెట్టుకుందాం, మా ఇంట్లో మా మిసెస్ పాప అంటుంటాడు మీరు ఫోటో తీసుకోవచ్చు కదా అని. బట్ అంత ధైర్యం చేయలేదు సార్. ఇప్పుడు నేనేంటో మీకు అర్థం ఏంటారు, పొగరనే పదం నాకు ఏమైనా వర్తిస్తుందా? కొంచెం నాకు రాదా? వారికి సార్ కొంతమంది నాకు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కొంతమంది నాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, కొంచెం పొగరగానే ఉంటాను, ఉండాలి అని చెప్పిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, మీకు అట్లాంటిది ఏదైనా ఉందా? పోనీ తమ్ముళ్ళు మంచిగా పెడదాం, ఆయన పొగరంటారు, ఇట్లాంటిది ఏదైనా ఉంటుందేమో. కానీ మీరు పొగరని పెట్టండి సెన్సేషన్ అవుతుంది. నేను పొగరా, ఎవరైనా మిమ్మల్ని తిడతారు. లేదు సార్, అయితే సార్, అయితే పూరి గారి నంబర్ కోసమని వాళ్ళ మేనేజర్ రవి అని ఉన్నారండి. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నారు లేదు తెలీదు, ట్రై చేస్తూనే ఉన్నాను. ఆయన ఫ్రమ్ దూరదర్శన్ అండి, అలా అన్నా పోనీ దగ్గర చేస్తారు. ఆర్టిస్ట్ అనగానే చాలా మంది చేస్తుంటారు పాపం. పూరి గారిని కలవాలి సార్, ఏదో సినిమా అంటే కదా, సినిమా అనౌన్స్ చేసిన మరొకసారి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. అలా నన్ను అనుకుంటారేమో అని కలర్ శ్రీనివాస్ భోగిరెడ్డి దూరదర్శన్ న్యూస్ రీడర్ అండి, మీ ఫ్రెండ్ అంటే హీ వాంట్ టు మీట్ యూ అని చెప్పండి అన్న. సో 2-3 ఏళ్ళని ట్రై చేస్తున్నాను సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో హౌ కెన్ ఐ క్యాచ్ హిమ్, హౌ కెన్ ఐ మీట్ హిమ్ అనే దాని మీదే ఉన్నాను. మొన్న అడిగితే ముంబైలోనే ఉన్నారండి ఆయన. మన జర్నలిస్ట్ కాలనీలో ఆఫీస్ కూడా ట్రై చేశాను. నేను బట్టి మీకు అర్థం ఏంటాలి, నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, దొరకలేదు, పట్టుకుంటాను సార్. పూరి గారు డెఫినెట్ గా నాకు ఒక మాట ఇచ్చారు, నేను అది డెఫినెట్ గా వెళ్ళి ధర్నా చేస్తాను సార్. అది ఓకే, కానీ ఆయన 20 ఏళ్ళ జర్నీ అయిపోయింది సార్. 20 ఏళ్ళలో ఆయన నాకు అదృష్టం లేదు సార్, నాకు అదృష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మాకు లీవ్స్ అవి ఉండవు సార్. వినాయకుడు సినిమా చేస్తున్నప్పుడు ఒక 15 days షెడ్యూల్ సార్. నేను అది మీ దగ్గరికి వస్తాను. వినాయకుడు సినిమా నాకు టైం లేక పూరి గారిని రెగ్యులర్ గా కలవలేకపోయానంటానికి చెప్పే కారణం మాట. నాకు అసలు ఓకే, ఒక ఇండస్ట్రీలోకి ఏదో ఒకటి ఉదాహరణ వచ్చినట్టు సడన్ గా సెక్యూరిటీ ఎందుకు ఎత్తుకున్నారు? ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడగలేదు సార్, ఫ్రాంక్లీ ఎవరు అడగలేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫ్యామిలీ బర్డెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ రిలేటెడ్ 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా సరే తినడానికి ఉండటానికి లేకపోతే, ఈవెన్ దో మీరు ఎవరెస్ట్ కూడా ఒకసారి ఎక్కుండొచ్చు, ఇక్కడ కూడా ఎక్కే ప్రయత్నం చేద్దామని ఇండస్ట్రీకి రావచ్చు, కానీ మీరు ఎక్కలేరు. ఎందుకంటే ఫస్ట్ డే ఎక్కేస్తారు మామూలుగా, సాయంత్రం వచ్చేప్పుడు తెలుస్తుంది ఈ రెంట్ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, బిల్లు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ల పరిస్థితి ఏంటి అని. సో ఇవన్నీ గుర్తొచ్చేసరికి సార్, బాధ్యత గుర్తొచ్చేసరికి ఆ ఇంటెన్షన్ తగ్గుతుంది సార్. తినాలనే యావ చచ్చిపోయినప్పుడు అక్కడ పంచపక్ష ప్రమాణాలు పెట్టినా కూడా తినలేము సార్. నేను అనుభవించాను సార్, నేను అనుభవించాను. సో అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కూడా మీడియాలో చాలా మంది ఉన్నారు సార్. అపారమితమైన టాలెంట్, అద్భుతమైన టాలెంట్. మీకు ఉదాహరణ కొన్ని పేర్లు చెప్తారు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. గంగాధర్ శాస్త్రి గారు ఈనాడు సితారాలో చేశారు. అలాగే ఇంకా భాస్కర్ భట్ రవికుమార్ ఈనాడులో రాస్తారు. అంటే వాళ్ళకి అక్కడ వచ్చే జీతంతో ఎన్ని గడిచిపోతున్నాయి. పాటతో మాటతో మా జీవితాలు మళ్ళీ వస్తాయో రావో, అది శాశ్వతం ఉందో కాదు అని ఒక దానిలో ఇన్హిబిషన్లో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇలాగ పనిచేసుకుంటూ ఉన్నారు. అలాగే మా సాక్షిలో చూస్తే కదిబాబు గారు ఎంత అద్భుతమైన పేరు, ఆయన కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు, కానీ సినిమాకి రాసినా కూడా. బట్ ఆయనకి ఇంకా ఆ భయం, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ చదువులు, ఉద్యోగ భద్రత లేకపోతే ఎలాగా, సినిమా వాళ్ళు ఇస్తారో ఎవరో టెన్షన్. ఇది 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 అనుభవించి మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. ఆ జాబ్ కూడా భగవంతుడు అందుకే ఇచ్చుంటాడు సార్. వృత్తి ప్రవృత్తి ఒకటే అయినప్పుడు నథింగ్ న్యూ కదండి. అక్కడ యూనివర్సిటీ జాబ్ కోరుకున్నదే అలాంటి రంగంలో ఉండాలి. సో ఫ్లెక్సిబుల్ అండి, నాకు టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబుల్. అఫ్ కోర్స్ నేను జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యేంత వరకు నా కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోలేదు సార్. ఎన్ని తిట్టుకున్నా వెళ్ళిపోతున్నాడు శ్రీనివాసు, బాగా ఏదో చేస్తున్నాడు, డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి. నేను తిరిగినంత తిరుగుడు సార్ ఎవరు కూడా పడి ఉండరేమో. ఆఫ్ కోర్స్ నా వరకు కొత్త కాబట్టి నాకు గొప్ప ఉండొచ్చు, అంత హార్డ్ వర్క్ చేశాను సార్. సో గంగాధర శాస్త్రి గారు, నేను ఆల్ ఇండియా రేడియోలో నేను లైట్ మ్యూజిక్ ఆడిషన్ అంటే శాస్త్రి గారు, నేను అండ్ చలపతి రాజు ఆర్టిస్ట్ యాంకర్ గా చేసాం. రవికుమార్ గారు తెలుసు మనకి. సో వీళ్ళందరితోటి ట్రావెల్ చేస్తూ వచ్చిన వాడిని సార్ నేను. ఇవాళ వాళ్ళందరూ డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. శాస్త్రి గారు మేము చాలా ప్రోగ్రామ్స్ పాడామండి. సో కాల్డ్ పాపులర్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరి దగ్గర కలిసి పాడాం, స్టేజ్ ప్రోగ్రామ్ చేశాం. రాజమౌళి గారిని కలిసే అదృష్టం అవకాశం కుదరలేదు సార్.
నాకు భయం సార్, పెద్ద పెద్ద డైరెక్టర్ నీళ్ళు అడిగితే అది ఆ స్టేచర్ నాకు ఉందా అని ఫీల్ అవుతాను. ఇప్పటికీ అదే ఇన్ఫీరియారిటీ. కానీ మీరు నాకు తెలిసి సడన్ గా సినిమాలో అలా వచ్చేసి మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరిది దోచేసుకుంటున్నారు సార్. వాళ్ళందరి పరిస్థితి ఏంటది? మిమ్మల్ని ఎవరు అడగలేదు సార్? నాకు మీరు అడిగారు కానీ కల్లో కూడా ఇది రాలేదు సార్, దోచేసుకునేది అయితే రాలేదు సార్. ఎందుకంటే నేను చిన్న ఐఎమ్ స్మాల్ ఆర్టిస్ట్. ఇక్కడ నేను అడుగుతున్న దోచుకోవడం అనేది డబ్బు అది అర్థమైంది అవకాశాలు తెచ్చుకున్నారు నా ఉద్దేశం. ఏదో కొంచెం డబ్బులు అంటున్నారు కదా. లేదు సార్, ఏదైనా క్యారెక్టర్ మీకు అడ్డొస్తున్నాను శివ. శ్రీనివాస్ గారు మాది కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు ఇందాక అన్నారు కదా. సో మీరు హీరోయిన్ ఫాదర్ అండి, సో మీ రెమ్యునరేషన్ అది అంటే నేను ఒక ఫిగర్ మెనూ కార్డు నాకేం లేదండి, సో మీ బడ్జెట్ చెప్పండి సార్, మేము ₹1 ఇద్దాం అనుకుంటున్నాం అని అన్నారు అనుకోండి. ఏమైనా అవకాశం ఉంటే చూడండి, అంతే తప్ప మీరు ఫోన్ చేశారు అంటే ఈ రోజు వరకు సార్ ఏ సినిమా కూడా ఏ ప్రాజెక్ట్ కూడా ఈవెన్ షార్ట్ ఫిల్మ్ ఎవరైనా అడగండి సార్, మోర్ దాన్ 100 చేసి ఉంటాను సార్, వదలలేదు సార్. సార్ అదే సార్ వర్కాలిక్ ప్యాషన్ సార్, ప్యాషన్ అబౌట్ ఇట్. కనబడాలి, అవకాశాలు కావాలి, ఫస్ట్ ఎక్స్పోజర్ కావాలి, నా ఆకలి తీరాలి. ఆ తీరే ప్రయత్నంలో చాలా చేశాను సార్. నేను అనుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఇంటెన్షన్ నుండి ఛాలెంజింగ్ రోల్ చేసుంటానో అప్పుడు నా ఆకలి తీరే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకుంటాను సార్. ఎలాంటి పాత్రలు మీకు ఆకలి చెప్పొచ్చు? ఇప్పుడు సార్ జనరల్గా హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అంటే సెట్ ప్రాపర్టీ అంటే అందరూ అలా ఉంటారు అనుకోండి. ఎక్కడ మీ నాన్నతో మాట్లాడాలి, ఏంటమ్మా ఏంటి లేట్కి వచ్చావు, లేకపోతే ఎరా బాగా చదువుకోవట్లేదు, ఇలా ఫెయిల్ అయితే ఇలా వెరీ క్యాజువల్ ఫాదర్ జనరల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది క్యారెక్టర్, రసాలు ఏముండవు. మీకు అర్థం కాని విషయం చెప్పిన ఆ హీరోకి ఇది లేకపోతే ఆ కంటెంట్ కథకు ముందుకెళ్ళడానికి ఎక్కడ ఉంది. 100% బంగారు పళ్ళవేనండి, కానీ చేర్పు మేము అవసరం సార్. చేర్పు మీరు డిఫరెంట్ కావాలి. ఆ చేర్పు లేకపోతే బంగారు పళ్ళని కూడా ఇప్పుడు రాజావారి రాణి గారు తీసుకుని ఫాదర్ ఒక 30-40 ప్రాజెక్టులు ఆ పేరు మీద వచ్చాయి సార్, ఎస్పెషల్లీ స్లాంగ్. నేను మిమ్మల్ని చెప్తున్నాను కదా, మిమ్మల్ని మళ్ళీ ఐడెంటిఫై చేసుకుంది నా చిన్నతనాన్ని కదా ఆయన ఏంటి అనుకుంది. ఈ ప్రాజెక్ట్ రాజావారి రాణి గారు ఓపెటిగతో బ్రహ్మాజీ గారు సార్ అందరూ చేస్తున్నప్పుడు ఎంత బాగా చేస్తున్నాడే, చాలా పెద్ద రోజు సార్, వన్ ఆఫ్ ది లీడింగ్. మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కాదు డెఫినెట్ గా చేర్పు అయితే కాదు, డెఫినెట్ గా అన్ని రసాలు ఉన్నాయి. నాకు తెలియదే చేయించారండి డైరెక్టర్ చందు ముందు, హ్యాట్స్ ఆఫ్ టు యు. సో అంటే నేను చిన్న యాక్టర్ అయినా కూడా అంత కాన్ఫిడెంట్ పెట్టుకుని ఆయన నాతో చేయించారు. చూసాను సార్, ఎవరు తెలియదు, చెప్తాను కదా, స్టేచర్స్ కూడా లేవు. కంటెంట్ ఈస్ ద మెయిన్ కీ పార్ట్ ఇన్ ద ప్రాజెక్ట్స్. అందుకని నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను, కంటెంట్ ఈస్ ద కింగ్. నో వన్. ఇప్పుడు మీ సినిమా మీరు చేసే ఒక సీన్ ఎన్ని లాంగ్వేజ్ లో డబ్ అవుతుందో కూడా మీకు తెలియదు. చిన్న సీన్ అంటే గుర్తొచ్చింది సార్, జెర్సీ నాని గారు కాంబినేషన్ చేశాను, అందులో డాక్టర్ గా చేశాను సార్. అంటే ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ సన్ BCCI వాళ్ళు సన్మానం చేసినప్పుడు మీరు అనుకున్నట్టు ఇలా కాదని అబ్బాయి చెప్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో 2 సీన్స్ మాట. ఒకటేమో బిఫోర్ 80s అండ్ ఆఫ్టర్ 90s అన్నట్టు తీశారు. అందులో నాని గారు నేను కూర్చున్నప్పుడు మీరు క్రికెట్ ఆడడం మానేస్తే మంచిది, కొంచెం మీ హెల్త్ అంతా కొంచెం ఇదిగా ఉంది, సో ఎనీవే ఇవైతే వాడండి అని చెప్పి ఒకటి ఇస్తాను, ప్రిస్క్రిప్షన్ అది ఇస్తాను. ఆ ఒక్క సీన్కి 3-4 సినిమాల్లో డాక్టరే వచ్చింది. మన తెలుగు సినిమాల్లో ఉన్న ఇదేంటంటే సార్, ఒకసారి డాక్టర్గా మీరు ఎస్టాబ్లిష్ అయితే జీవితాంతం డాక్టర్లే వస్తాయి, పోలీస్ ఆఫీసర్ కానీ పోలీస్ ఆఫీసర్లే వస్తాయి. నా అదృష్టం అదొకటేను. తర్వాత ఇద్దరి లోకం ఒక్కటే దిల్ రాజు గారి సినిమా ఒకటి, రాజధాని గారిది, అందులో కూడా చేశాను రోహిణి గారు వీళ్ళందరూ కాంబినేషన్స్ లో. తర్వాత వన్ మోర్ మూవీ యాత్ర మమ్ముట్టి గారి కాంబినేషన్. సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్స్ లో ఆ సీన్స్ చేయడం వల్ల సార్ ఆ ఒక్క సీన్ కూడా మీరు అన్నారు కదండి, ఒక్క సీన్ అయినా కూడా ఇంపాక్ట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు ఆ ఒక్క సీన్ కథని ఇంకొక రూపంలోకి మార్చే ప్రక్రియ, దానికి మీలాంటి ఆర్టిస్టులు కావాలి. అందుకే మీరు తక్కువ చిన్న అలా అంటలేదు, అంటే నాకు నేను ఖండిస్తున్నాను తీవ్రంగా. మీరు పెద్దవారు అయినప్పటికీ, మీరు చాలా సీనియర్ అయినప్పటికీ, ఏంటి పెద్దవారు వయసులో 35-40 సార్, ఇండస్ట్రీకి వచ్చి 40 years అయినా సరే మీరు 35-40 సార్, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కొంచెం టై మేకప్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, వేరే చేయాలి కదా, మీకోసం చేస్తున్నాం. చేయాలి డెఫినెట్గా మీరు అలా చేస్తూనే ఉండాలి సార్. ఇకపోతే
మీరేమన్నా మన యాంకర్ అంజలి గారి హస్బెండ్ సార్? సార్ 3 ప్రాజెక్టుల హస్బెండ్ అండి. 3 ప్రాజెక్టులు. మీరు నిజంగా నేను రెండు సార్లు చూసినప్పుడు కూడా ఏమి చేస్తున్నారంటే ఒక నిజంగా వీళ్ళు ఏమన్నా వైఫ్ అండ్ హస్బెండ్. అసలు అంజలి నా ఫ్రెండ్ అమ్మాయిని అడుగుతా ఉన్నా, మీ నేనే కొడతదేమో లేదు, కాకపోతే కొట్టింది కదా ఎందుకు వచ్చిన గొడవ అని ఆగాను. మొన్న మధ్య ఎక్కడ ఒక తమిళ చూశాను సార్, శ్రీలీల ఫాదర్ అయినారు. శ్రీలీల వాళ్ళ ఫాదర్ ఎట్టుంటారు నాకు తెలియదు, ఈయనేమన్నా ముసుగులు ఏమైనా సెట్ చేసాడు అనుకున్నాను. అనవసరంగా నేను అది 10 నిమిషాలు వేస్ట్ చేశాను సార్. అది సినిమాలో క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీరు హీరో ఫాదర్ గా చేస్తున్నప్పుడు హీరోయిన్ అంటే శ్రీనివాస్ గారు మీ ఫాదర్ మీ డాటర్ అని కానీ ఆ ఫీల్ నాకు ఆటోమేటిక్గా షీస్ లైక్ మై డాటర్. అలాగే తనకు శ్రీలీల కూడా నాకు కూతురు లాంటిదే అన్నాను. సో ఏదో 9 ఏళ్ళలో మరి ఎలాగా వాళ్ళు ఇస్తున్నారో నాకు తెలియదు, బట్ సెన్సేషన్ అయిపోయింది సార్. ట్రైన్ లో ఫ్లైట్ లో కూడా అడిగారు సార్, నా గురించి చెప్పేసుకుంటారు, మిస్టర్ శ్రీనివాస్ శ్రీలీలస్ ఫాదర్. 2 సార్లు నేను చూసాను సార్. చూస్తే యూఆర్ నో సార్, దట్స్ ఇన్ ఏ మూవీ, ఐఎమ్ నాట్ రియల్ ఫాదర్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఓ ఐ సే సారీ వాట్ యూ సెడ్. సో అంజలి గారు, సో మంచి అంజలి గారికి హస్బెండ్ కాదు 100% కాదు సార్, కాదు అంత అదృష్టం నాకు లేదు సార్. అంజలి చూసావా అదృష్టం ఫీల్ అవుతున్నారు మరి ఏంటో చూడు గట్టిగా సార్. ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్ నా కో ఆర్టిస్ట్ గా చేశారు సార్. 50-60 మెంబర్స్ వైఫ్లు. ఎస్ సార్. సో ఇంకొక 40 కూడా అయిపోతే ఇప్పుడు మంచి కార్యక్రమం పెడతాను సార్, మీ అందరినీ పిలుస్తాను. పిలవండి, 100 వైఫ్స్ పోలీస్ స్టేషన్ వేసి పంపిస్తాను మిమ్మల్ని. మామూలు కాదు సార్ మిమ్మల్ని. భలే ఫన్ సార్. మీరు చేసుకున్నప్పుడు మీ నెంబర్ 20, మీ నెంబర్ 35 మళ్ళీ రిపీట్ అయ్యారు 3 సినిమాలు, ఇవన్నీ చెప్తుంటారు. మర్చిపోయాను, మొన్న నేను ఒక రోజు షూటింగ్ మిమ్మల్ని కలిసినప్పుడు ఆ అమ్మాయి శ్రీవాణి శ్రీవాణి గారు నాకేమో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఫేస్బుక్ లో మేము మీద రాసింది. నేను కూడా అయితే చూస్తానండి. ఇంతవరకు అయితే మా మధ్య ఎలాంటి సంభాషణలోనూ ఏ ప్రాబ్లం అయితే తేడా అయితే రాలేదు. అంటే మీరు కూడా గబాల వైఫ్ అంటే గబుకునే మళ్ళీ ఫీల్ అయ్యే అవకాశం ఉంది, కానీ వైఫ్ ని చేస్తాను సార్. చేసేస్తారా? నేను చేస్తాను, చేయండి. ఎందుకంటే ఆమె కూడా ఫైర్ బ్రాండ్. అంటే సార్ మీతో పరిచయం అయినా వాళ్ళు ఫైర్ బ్రాండ్ వస్తారా, వాళ్ళు ముందే ఫైర్ బ్రాండ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు? ఫైర్ బ్రాండ్లు అందరే నా దగ్గరికి వస్తారు. నా అదృష్టం సార్, గట్టి అదృష్టం. సో ఆ రోజు కలిసారు కదా, బాలా గారు కూడా ఉన్నారు. బాలా గారు నేను ఇప్పటికి ఆల్మోస్ట్ 3 to 4 ఫిల్మ్ చేశాను. నాకు పెద్దగా పరిచయం లేదని నేను కూడా పెద్దగా మాట్లాడలేదు మూవీలో. అదిగాక మీరు మళ్ళీ రాక్షసుల్లాగా నైట్ 1 గంటకి పని చేస్తున్నారు. ఎస్ సార్, 1 గంట కాదు సార్, 5 వరకు చేశాను సార్. బిఫోర్ డే రామోజీ ఫిల్మ్ సిటీ, అందరు నరేష్ గారి సినిమా జరుగుతుందండి, మళ్ళీ సుబ్బు గారి డైరెక్టర్. అందులో డిఫరెంట్ ఆర్టిస్ట్ కాంబినేషన్. నా కూతురు మ్యారేజ్ అనమాట. ఆ మ్యారేజ్కి వీళ్ళందరూ వస్తారు. ఆ సెటప్ అంతా బాగా ఉందండి. నన్ను 1 గంటకి పంపిస్తా అని చెప్పారు. మార్నింగ్ 5 అయిపోయింది. నెక్స్ట్ డే ఫాలోడ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ తెల్లవారు 5 వరకు చేశాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కుదరలేదు సార్. ఇంకా లాస్ట్ మినిట్ లో చెప్తారు కదండి సార్, యాక్చువల్లీ వద్దమ్మా కంటిన్యూ చేయండి, ఎంత తొందరగా పంపండి. ఇదొక్కటి ప్రాబ్లం అవుతుంది సార్, బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్. సో ఏంటంటే కాదలేము సార్, అంటే సీనియర్ ఆర్టిస్ట్ అనుకోండి, ఇదేదో బాగుంది కదా. అయితే ఆ టైంలో అంతమందిని కాదనుకునే అంత ఇది నాకు లేదు. 250 పొగరు అనే పదం అన్నారు కదా సార్, అదే ఉండుంటే సరదాగా అంటారు, అదే ఉండుంటే స్పాట్ లో చెప్పేసేవాడు సార్, ఎవరుంటే నాకేంటారు. సో దేవుడు అది లేకుండా ఉన్నాను కాబట్టి సార్, ఇలా ఎంతో మంది ఈ రోజు దాకా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్. డెఫినెట్ గా సార్, నేను అన్న ఉద్దేశం కూడా ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీ కావాలి. చాలా మంది ఇప్పుడు అందరికి కోట్ల బడ్జెట్ ఉండదు సార్. మీరు ప్రభాస్ సినిమాకి అనుకోండి, మీరు ఎంత అడిగినా వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి కూడా అంత మనీ వస్తుంది. అసలు మీరు డబ్బుల కింద లెక్క రాదు వాళ్ళకి. మీ దాంట్లో కనబడటం ఇంపార్టెంట్. కానీ ఒక పర్టికులర్ చిన్న సినిమాలు చేసుకుంటాం, ఒక అద్భుతమైన కథకి మీరు కావాల్సినప్పుడు మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. ఆ డైరెక్టర్ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ సార్, 100% సార్. ఇప్పటికి కూడా మీకు మాటిస్తున్నాను, ఈ లైవ్ మూలంగా ఈ ఛానల్ ప్రోగ్రామ్ లో చెప్తున్నాను సార్, ఎవరైనా సరే శ్రీనివాస్ అనేవాడిని ఎలాగైనా మనం వాడుకోవచ్చు అని మీరు రండి, నేను డెఫినెట్ గా చేస్తాను. నేను న్యాయం చేయగలను ఆ క్యారెక్టర్ కానీ మీకు అనిపించినప్పుడు అది చిన్నదా పెద్దదా చూడండి సార్. చాలా మంది మన ఇంటర్వ్యూలు అడిగారు, ఏంటి శ్రీనివాస్ గారు మీరు అంత లీడ్ రోల్ చేస్తూ మధ్యలో మళ్ళీ 1-2 సీన్స్ ఎందుకు పరిమితం అయ్యారు అని. సార్ చేయాలండి, అది ఆర్టిస్ట్. అద్భుతమైన కోరారు, కానీ కరివేపాకు ప్రాముఖ్యత దానికి ఉంటుంది సార్. అలాగే అనుకుంటాను, కరివేపాకు లేకపోతే అసలు డెఫినెట్ గా లేదా అని అడగరా, ఏదో ఒక అసంతృప్తి డెఫినెట్ గా మీకు ఉంటుంది, ఫోన్ చేసే వాళ్ళకి ఉంటుంది.
అలాగే వచ్చింది అవకాశం అంటే ఇన్ని లక్షల మంది ఆర్టిస్టుల్లో ఆ కెమెరా ఫోకస్ నా మీదే పడే అదృష్టం నాకు వచ్చినప్పుడు నేను కాదన్నా సార్. కానీ ఎలాంటిది మొన్న మీకు నిజంగానే సార్ తెల్లవారుతో 2 గంటలకు ఆ డైరెక్టర్ సార్ ఇలా వచ్చి శ్రీనివాస్ గారు మీరు ఇలా అన్నారు కదా అది చాలా బాగుంది సార్, కంటిన్యూ చేయండి అన్నారు. థ్యాంక్ యూ సార్. అది ఆ డైరెక్టర్ మీకు చెప్పాలా? ఆఫ్ కోర్స్ నేను చేస్తే తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు లేదు అదే కంటిన్యూ చేయండి. అది ఆయన డైరెక్టర్ పేరు హరీష్ నాగరాజ్ గారు ట్రెండింగ్ లవ్ అని వెబ్ సిరీస్ అండి, వండర్ఫుల్ గా వస్తుంది సార్. వెబ్ సిరీస్ కదా సార్, అది సినిమా. సినిమా అచ్చా సారీ సినిమా నాకు బాగా తెలుసు అందుకని చెప్తాను. Yeah. అదొక సూపర్ హిట్ సినిమా అని వీళ్ళు చేస్తున్నారు సార్. Oh. అందులో ఒక హీరో నాకు బాగా తెలుసు అందుకని నేను ఆ రోజు వచ్చాను. ఓకే ఆ రోజు రావడం నాకు అదృష్టం కలిగింది. అలా నేను ఎప్పటి నుంచో ఫాలో మీరు అవుతున్నాను. అడుగుతున్నారు బట్ నాకు దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ సార్. నేను ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. నేను అంత స్థాయికి ఇంకా ఉన్నానా ఎలిజిబుల్ అనేది ఒకటే తప్ప సార్. సార్ ఎంతమంది టాప్ హీరోలు పనిచేస్తారు? ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ సార్. మహేష్ బాబు గారుతో సర్లేరు నీకెవరు భరత్ అని నేను చేశాను కానీ నా సీన్స్ అక్కడ రిజిస్టర్ అవ్వలేదు సార్. తర్వాత నాని గారితో రామాంజనేయుతో కృష్ణార్జునయుతో చేశాను అండ్ జెర్సీ రెడ్డి చేశాను అండ్ మమ్ముట్టి గారు ఎలాగో చేశాను. ప్రభాస్ గారిది మారుతి గారి సినిమా చేశాను సార్. ఒక సీనే సార్, ఒక క్యారెక్టరే బట్ చాలా ఇది ఉంది సార్. అదే నాకు అసలు ఇప్పుడు అది చెప్పొద్దు. మీరు ఎడిట్లో ఎగిరిపోయి నేను అదే చెప్పొద్దు. ఆ పరిచయం రాజా సాబ్ మీరు రాయండి మీ డిక్షనరీలో మీ లైఫ్ లో. నేను మీ చిన్నోడిని మీకు నిజంగా నా మాట ఏంటంటే సార్ మీరు రాయండి. ఆ రోజు నేను ప్రభాస్ వాళ్ళ షూట్కి వెళ్ళి పనిచేశాను. డైరెక్టర్ మారుతి గారు సినిమా నెంబర్ 65 66 67 రాయండి. ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారు మీకు చెప్పలేదు నేను అది. ఆ సినిమా నంబర్ 65 అని నాకు తెలియదు. జస్ట్ క్యాజువల్ సార్. దేవుడు గాడ్ ఈస్ దేర్ సార్, గాడ్ ఈస్ దేర్. నేను సార్ చిన్న సీన్ అని చెప్పింది ఏంటంటే నా ఫ్యాన్స్ కూడా ఒక 10-20 మంది ఉంటారు కదా, ఉంటారు. ఒకటే సీను బట్ అద్భుతమైన సీన్ అని చెప్పడం నా ఉద్దేశం సార్. అంతే. మారుతి గారిని కలవాలనుకుంటున్నాను సార్. మీరు ఎలా అయితే పూరి గారిని కలిసే ప్రయత్నం చేయలేదని కలవాలని ఒక 6 నెలల నుంచి బలంగా ఉంది సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ మారుతి గారి నుంచి. కోడైరెక్టర్ గారు ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఇలా సోన్స్ ప్రొడక్షన్ ఉంది ఇలా ఉంది సార్ చెప్పారండి మీరు ఒకటి కదా సినిమా చూసారు చెప్పి మీకు చెప్పారు. షూట్ సార్. ఎప్పుడు సార్ షూటింగ్ పలానా మేనేజర్ మిగతా విషయాలు మాట్లాడతారు. అక్కలేదు సార్ డేట్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్ మీరు శ్రీనివాస్ గురించి డేట్ ఒకటే చెప్పండి సార్, ఎప్పుడు రావాలో చెప్పండి సార్ నేను వచ్చేస్తాను అంతే. అలా వెళ్ళాను సార్. ఆయన స్టార్ని చూడగానే పాన్ ఇండియా సూపర్ స్టార్ని చూడగానే ఒకసారి మళ్ళీ జలధరించింది సార్. కళ్ళలో నీళ్ళు రాలేదు కానీ గుండెల్లో మాకు ద్రవించాయి. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ పర్టికులర్ మూమెంట్. ఎందుకంటే అలాంటి స్టార్ పక్కన ఉండి ఆ పక్కన నుంచునే అర్హతే మనకి లేని వాడిని నేను. అటువంటిది ఒక నైట్ మొత్తం 3-4 hours కలిసి వర్క్ చేశాం సార్. మా ఇద్దరమే సార్ సీన్ లో, ఇంకెవరు లేదు సార్. చుట్టూరు కొన్ని 100 మంది ఉన్నారు. ఇంకా ఆ సంబంధం లేదు సార్ అసలు 100%. దాంట్లో డౌటే లేదు సార్. ఆ సీన్ మీరు అన్నట్టుగానే డిఫరెంట్ గా డైరీలో అలా ఉంటుంది. అందుకని డైరెక్టర్ మారుతి గారి ఒక టాపిక్ గుర్తొచ్చింది మనకి ఇక్కడ మన ఇంటర్వ్యూకి సందర్భం అనేది నాకు తెలియదు కానీ చాలా మంది ఇలాంటి ఒక ఆర్టిస్టులని పట్టి ఈయన దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పి ఆయన తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు ఎంత ఆయన పేరు కూడా శ్రీనివాస్ రిటైర్డ్ అయ్యేఎస్ ఆయన జాయింట్ కలెక్టర్ చేసినట్టున్నారు వైజాగ్ శ్రీనివాస్ డిప్యూటీ కలెక్టర్ ఆయన కూడా వీళ్ళే తీసుకొచ్చారు. 100%. అట్లాగా ఆయన మారుతి గారికి ఎంత మందిని పరిచయం చేశారు సార్ ఈ రోజుల్లో సినిమా ప్రాణించి. వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున మార్కెట్లో ఎంత బాగా తిరుగుతున్నారు. అంటే కొత్త వాళ్ళని పట్టుకురావటం వాళ్ళకి అవకాశాలు చేయటం కూడా కలాం తల్లి నిజంగా సార్ ఉండాలి కదా సార్. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళని పెట్టాలనే ఇంటెన్షన్ ఉండటం కూడా మా అదృష్టం సార్. మీరు ఎంతసేపు మీరు సోకాల్డ్ పాపులర్ వాళ్ళనే పెట్టుకుంటే మాకు ఇప్పుడు సార్ అవకాశాలు దొరికేది. అది కూడా ఆలోచిస్తూ చాలా ఇదిగా ప్లాన్గా పిలిచారు. అండ్ బాలకృష్ణ గారి సినిమా కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారు బయోపిక్ తీసినప్పుడు వారితో చేసే బాధ్యత ఉంది. అందులో తాతినేని రామారావు గారికి చేశాను సార్. సో వారితో కలిసి చేశాను బాలకృష్ణ గారితో. తర్వాత బాలకృష్ణ గారు సో సార్ అంటే ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు అనగానే ఆ రెస్పెక్టే వేరుగా ఉంటుంది సార్. సో మమ్మల్ని అందరినీ ఒక అంటే మీరు అన్నట్టుగా ఒక సీనియర్ పర్సన్ అనుకోండి లేకపోతే ఒక కో ఆర్టిస్ట్ అనుకోండి ఇంతమంది దగ్గర చేశాను కదా సార్. బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, రీసెంట్లీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ శంకర్ గారి డైరెక్షన్ లో చేశాను. మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం అందరూ అదృష్టవంతులు సార్. ఇండస్ట్రీ మొత్తం అందరూ ఆర్టిస్టులుగా ఉన్నారు. 2 days చేశాను సార్. సో అది కూడా అంతే మీరు అన్నట్టుగా అది కూడా డెఫినెట్ గా నేను డైరెక్ట్లో రాసుకుంటాను. ఏదైనా కానీ లెంగ్త్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ బట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ డిఫరెంట్. బట్ నేను ఒక మెగా మూవీ
లో ఒక అద్భుతమైన యాక్టర్ పక్కన, సూపర్ స్టార్స్ పక్కన అండ్ సూపర్ డైరెక్టర్ పక్కన శంకర్ గారితో చేయటం అంటే ఏంటి సార్? ఆయన వచ్చి అలా పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్తో చెప్పి ఓ గుడ్ శ్రీనివాస్ అనటం అంటే అంత ఇదిగా ఉంటుంది సార్. సెట్లో ఒక సందర్భంలో ఆ మాట వచ్చింది డైరెక్టర్ గారి నోటి నుంచి. సూపర్. సో నేను చాలా క్యాజువల్గానే ఉన్నాను నేను. ఆ మూమెంట్ చూస్తే, రిహార్సల్ మూమెంట్ చూడగానే ఎస్ వాట్ శ్రీనివాస్ సార్ డన్ యూఆర్ సపోజ్ టు ఫాలో హిమ్ అన్నారండి. నేనైనా శ్రీనివాస్ ఇంకెవరైనా ఉన్నారని ఒకసారి చూస్తున్నాను. ఎందుకు అదొక మిరాకిల్ సార్, అద్భుతం సార్. తెలియకుండానే ఒకసారి జరుగుతుంటాయి. అందుకని మీరు ఎప్పుడు చిన్న ఆర్టిస్ట్ ఇలాంటివి చెప్పొద్దు ప్లీజ్, దయచేసి. ఇది ఇంకా మార్చుకోండి. ఇక్కడే లాస్ట్ వెళ్ళేప్పుడు అది కొంచెం ఎక్కువ కలిగితే నేను చిన్న అన్నాను సార్. నేను ఇస్తాను. ఓకే ఇస్తాను. నేను ఈ పని ఇప్పిస్తాను సార్. నాకు చేతనైంది నేను చేస్తాను. శివ గారు మీరు చెప్పారు యూఆర్ లైక్ మై మోర్ దాన్ ఎ బ్రదర్. సో పనిగట్టుకుని వాళ్ళు నన్ను పిలిచి ఇలా ఇంతమంది ప్రేక్షకులకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తున్నందుకు నేను ఫీలింగ్ సో ప్రౌడ్ సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అంటే అంటే నేను ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నాను, నాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పడం కోసం సార్ నా ప్రాధాన్యపడ్డాను. అవకాశాలు అంతే, అంతకుమించి చేయలేదు. 70 సినిమాలు చేసిన ఆర్టిస్టు ఎవరు లేరు సార్ ఈ మధ్యలో. క్యారెక్టర్ ఆర్టిస్టులు కొత్తగా వచ్చి మీరు 28 ఏళ్ళు 30 ఏళ్ళు మంచిగా మీరు జాబ్ చేసేసుకొని మీరు ఒకళ్ళు ఆ మురళీధర్ గౌడ్ ఒక ఆయన అసలుకి ఆయన ఒక 30 ఏళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అంటే ద లైఫ్. నేను అందుకే మిమ్మల్ని ఇందాక ఒక మాట నేను అనే ముందు మీరు కట్ చేశారు. బ్లెస్డ్ చేయండి అంటారు సార్. దేవుడు మిమ్మల్ని మీకు ఏమేం కావాలో వాటిని అలా ఏర్చి కూర్చి అమర్చండి. మీ జాబులు మీకు ఇచ్చాడు. మీ జాబుల్లో మళ్ళీ మీరు ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చినాక మీకు కావాల్సిన ఆర్టిస్టులుగా మీరు రాణిస్తున్నారు, డబ్బింగ్లు చేసుకుంటున్నారు. ఎన్ని పనులు చేసుకుంటారు సార్? కర్మ సిద్ధాంతాన్ని డెఫినెట్గా నమ్మాలి సార్. మన పూర్వజన సుకృతం సార్. లేకపోతే అలా పుట్టడం ఏమీ లేని మా ఇంట్లో నేను ఒక ఆర్టిస్ట్గా ఇవాళ 10 మంది కొంచెం ప్రశంసలు ఏవైతే నేను అందుకుంటున్నానో దానికి అర్హుడిని చేయటం భగవంతుడి సంకల్పం సార్. ఆయనదే. ఎస్. అండ్ నా ఫ్యామిలీ సార్ ఎన్ని ఈతి బాధల నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మీ ఫ్యామిలీ మేడం పేరేంటో? మేడం పేరు లలిత అండి. లలిత గారు నాకు షీ వాజ్ మై క్లాస్మేట్, ఐ మీన్ జూనియర్ ఇన్ ఇంటర్ కాలేజ్ భీమవరం. అలా పరిచయం ఆల్మోస్ట్ అదే ఉంటుంది సార్, అంతే ఉంటుంది. ఎందుకంటే తను డాన్సర్ అండి బేసికలీ. షీ నోస్ భరతనాట్యం. అండ్ ఏదైతే కాలేజ్ యాన్యువల్ డేస్ ఉంటాయో నేను ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ BA 1985. సో తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు తను అప్పటికి. సో వాళ్ళ అన్నయ్య వచ్చి రమేష్ గారిని ఆర్ట్ డైరెక్టర్గా చాలా సినిమాలు వర్క్ చేశారండి. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, ఆయుత చండీ యాగం చేసినప్పుడు KCR గారు అప్పుడు ఫామ్ హౌస్ లో రమేష్ మా బ్రదర్ ఇన్ లా అండి ఆయన. సో ఈజ్ నో మోర్ ఐ థింక్ మీకు తెలుసు. సో ఆయన మా సీనియర్ అండి అక్కడ. అలాగే రాజా వన్నం రెడ్డి గారు, శ్యామగౌడ్ డిస్ట్రిక్ట్ ఆయన ఈజ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి ఎట్ దట్ టైం. ఆయన మాకు డైరెక్టర్ అండి. అప్పుడు నన్ను హీరోగా 2-3 ప్రాజెక్టులు చేశాం. నాటకాలు చెప్పాను కదా సార్, మొదటి నుంచి పాటలు నాటకాలే. ఆ నాటకాల పరిచయంలో ఇలా పరిచయం అవటం, నేను ఒక పెర్ఫార్మెన్స్లో నాకు కో ఆర్టిస్ట్గా తను మా వైఫ్ రావడం, అలా పరిచయం కట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ మీద మదర్ వాళ్ళు క్లాస్మేట్స్ అవ్వడం, ఇక హ్యాపీగా మ్యారేజ్ అవ్వడం జరిగింది సార్. సూపర్. అది సార్ అలా పరిచయం అయింది సార్. లైఫ్ అంతా ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలా సెట్ అవుతుంది సార్? అంటే ఒడిదుడుకులు లేకుండా లైఫ్ రావాలి అంటే దానికి మన సరౌండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పంచభూతాలకు సహకరించాలి. డెఫినెట్గా సార్. ఏముంది ఏమి లేదు, సాయంత్రానికి ఏం తెచ్చారు ఏం తేలేదు, రేపటికి ఏం తెస్తున్నారు, ఇవన్నీ ఏమీ అడగకుండా ఏది తెస్తున్నానో దాన్నే చూసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో తనే మొత్తం నడిపిస్తూ ఈ రోజు వరకు, అంటే మార్నింగ్ నేను వెళ్ళేప్పుడు ఈవెన్ తో 5:36 అయినా కాఫీ కలిపి షూటింగ్ వెళ్ళే ముందు ఇచ్చే వరకు పేషెన్స్ ఉంది అంటే అది అదృష్టమే సార్ నాకు. సూపర్. ఎందుకంటే మీరు వెళ్ళండి, మీ వేషాలు మీరు వేసుకోండి బాబు, ఇంకెంతకాలం చేస్తారు అనే డిస్కరేజ్మెంట్ ఎప్పుడూ లేదు సార్. 100% లైఫ్ లో. అందుకే మీ ఫేస్ లో గ్లో. ఎస్ సార్, దట్స్ ద ఓన్లీ నా పొగరు అది సార్. ఇప్పుడు చెప్పాను సార్, పొగరు నా ఫ్యామిలీ లేదన్నారు ఉంది, నా ఫ్యామిలీని చూసుకుని పొగరు సార్. అంతే ఉంది సార్. మీ పవర్ నాకు తెలుసు ఉంది. మీరు ఇందాక నన్ను ఓట్లు ఇచ్చారు కానీ ఎక్కడో అక్కడ ఉంది మీకు. అంటే బయట వాళ్ళకి సంబంధించి నేను ఎప్పుడు గర్పండి సార్, నా ఇంటర్నల్ గా ఏదైతే ఉందో ఆ పొగరు నా ఫ్యామిలీ. నేను ఏదో ఒక రకంగా నా మాట అయితే వెనక్కిపోలేదు సార్. ఓకే మీరే నేనే చెప్తాను. ఎందుకంటే ఏంటి నా నోట్లో నుంచి వచ్చింది, దేవుడు నన్ను అన్యాయం చేయడానికి అనుకుంటాను. అలాంటిది కరెక్ట్ సార్. ఓకే అదొక్కటే నా పొగరు సార్. మీ పిల్లలు కూడా మీ పొగరేమో. నా పొగరు నన్ను చూసి మా వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఎస్ ఇస్ మై డాడ్ అని డెఫినెట్గా చెప్పుకునే స్టేజ్ అయితే నేను ఇచ్చాను సార్.
సో మై డాటర్ షీఈస్ ఇంటూ కూచిపూడి డాన్స్ అండి. మేడం భరతనాట్యం అయితే శ్రవ్య మాత్స యా కూచిపూడి, తనేమో భరతనాట్యం తెలుసు, ఫోక్ డాన్స్ తను చేసా అలా పరిచయం ఉన్నాను కదా. పాప కూడా క్లాసికల్ డాన్స్లో ఇదండి. తను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటెక్ ఎంపీఏ నౌ షీఈస్ డూయింగ్ పిహెచ్డీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఫైనల్ సెమిస్టర్లో ఉంది. ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డాన్సెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దట్స్ ద రీసెర్చ్ టాపిక్ అండి. డాక్టర్ ఎంఎస్ శివరాజ్ గారు వచ్చి గైడ్ అనమాట. తను చేస్తూ ఉంది అపార్ట్ ఫ్రమ్ హెర్ యాక్టివిటీస్. అంటే 4-5 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ ఉన్నాయి. మణికొండ, బాలానగర్, మోతీనగర్, రాజీవ్ నగర్ అండ్ మోతీనగర్లో మెయిన్ బ్రాంచెస్. రీసెంట్లీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ. సుమధుర ఆర్ట్స్ అకాడమీ మోర్ దాన్ 18 years అయింది. అండ్ ఐరా స్టూడియోస్ రీసెంట్లీ ఓపెన్ చేసాం. అది కూడా సేమ్ సుమధుర. ఐరా స్టూడియోస్ అంటే నాగశౌర్య వాళ్ళదేమోనండి పేరు. ఐరా అనేది వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ ఉంది. మాది డాన్స్ కోసం ఉన్నట్టుగా మేము పెట్టుకున్నాం. అంటే బాలీవుడ్ ఇలాంటి యాక్టివిటీ చేయడం కోసం. క్లాసికల్ ఈజ్ డిఫరెంట్ టు బాలీవుడ్. గూగుల్ సెర్చ్ కి అది కూడా ఉంది. అంటే ఐరా స్టూడియోస్ అని పెట్టాము. ప్రొడక్షన్స్ ఏవో ఉన్నాయి. మన ఐరా డాన్స్ ఫ్లోర్స్, ఐరా స్టూడియోస్ అని పెట్టాము. సో అందులో తెలియక ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సమ్ పీపుల్ ఆస్క్డ్ మీ అండ్ ఐరా అంటే ఇలాగా హీరో నాగశౌరి గారు ప్రొడక్షన్ బ్యానర్, అందులో అఫ్ కోర్స్ వాళ్ళ బ్యానర్ ఉందండి. మాది ఐరా స్టూడియోస్ ఫర్ డాన్స్ ఫ్లోర్స్ అని చెప్తుంటాం అనమాట. కనిపించినప్పుడు చెప్పండి, ఐరా స్టూడియోస్ ఉంది సార్, మీ ప్రొడక్షన్స్ మేము ఇందులో ఇలా చేస్తాం తప్పే ఉంది. డెఫినెట్గా ఆల్రెడీ మంది రిజిస్టర్డ్ అండి. సో మోర్ దాన్ 400-500 స్టూడెంట్స్ డాక్టర్ ఉన్నారు. అండ్ మై సన్ షీఈస్ ఆల్సో ఇంటూ డబ్బింగ్ అండి. షీ లెంట్ హర్ వాయిస్ టు సమంత ఇన్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్. అండ్ మౌని రాయ్ ఫర్ బ్రహ్మాస్త్రం. అండ్ కనులను రిజిస్టర్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బ్రహ్మాస్త్రంలో మౌని రాయ్ క్యారెక్టర్. ఎస్ సార్, ఎస్ సార్. అలాగే రాక్షసుడు సినిమాలో కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ ఒక సిఐ క్యారెక్టర్ ఉంది, తమిళ క్యారెక్టర్. షీ లెంట్ హర్ వాయిస్ టు హర్. సో ఇలా మోర్ దాన్ 5. ఇప్పుడు కూడా రీసెంట్లీ నిన్న మొన్న కూడా ఆడిషన్కి ఏదో వెబ్ సిరీస్ వెళ్ళింది అనమాట. అది కూడా సమంత గారికి. సో మై సన్ ఈజ్ ఆల్సో ఇంటూ డబ్బింగ్ అండి. తను కూడా ఈజ్ లెండింగ్ హియర్ వాయిస్ సమ్ అదర్ ఆర్టిస్ట్. అండ్ హిందుస్థానీ వాకల్ నేర్చుకున్నాడు అండి. తను కూడా దూరదర్శన్ యాంకర్గా చేశారు ఇద్దరు కూడా. అండ్ మోరోవర్ ఆల్ ఇండియా రేడియోలో కూడా ఇద్దరు డ్రామా ఆడిషన్ ఆర్టిస్ట్. సో మా ఫ్యామిలీ మొత్తం సార్ తెల్లవాళ్ళు వేస్తే మైకులు మేకప్లు అనుకోండి, పౌడర్లు ఇదే పని సార్. రేపటికి కాఫీ పౌడర్ ఉందా లేదా అనే దానికంటే రేపటికి టచ్ అప్ పౌడర్ ఉందా, పఫ్లు ఉన్నాయా, ఇవి చూసుకోవడం నాకు మెయిన్ ఇంటెన్షన్ సార్ ఇప్పుడైతే. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ లైక్ ఎనీథింగ్ నౌ విత్ మై ఫ్యామిలీ సార్. కానీ సూపర్ సార్. అదే చెప్తున్నాను, ఈ టైంలో ఫస్ట్ మొదటి సినిమా అవకాశం వచ్చినప్పుడు సార్ అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్న టైంలో స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది. ఎంత మనం చాకచక్యంగా చేసుకొస్తున్నా కూడా ఎక్కడ ఒక వెనకాల ఇబ్బంది పడేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇద్దరు ఉంటారు. వీళ్ళకి ఎలా ఎదుర్కొన్నారు? ఈ 96-98 ఆ 2 years చాలు సార్ నా మొత్తం కెరియర్లో. దారుణమైన ఈతి బాధలు గురైనవి ఆ 2 సంవత్సరాలు సార్. ఎప్పుడైతే సింగిల్ ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాను, నెమ్మదిగా సీరియల్ ఒకటి తీద్దాం సార్ పద్మాలయ స్టూడియోస్ టెలిఫిల్మ్స్ పెట్టుకున్నాను. అప్పుడు మొదలు పెట్టాను కుంతి అని 96లో. దట్ వాస్ ది ఫస్ట్ మైథలాజికల్ మెగా సీరియల్. ఎస్ అప్పట్లో టెక్నాలజీ, కెమెరాస్ ఇవన్నీ కూడా మారేసాయి. అప్పట్లో బీటా క్యామ్ యుమాటిక్ హై బ్యాండ్ ఉండేవి. అది ట్రాన్స్ఫార్మేషన్లో ఈ బీటా వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ నేను ట్రై చేశాను సార్. నేను కో ప్రొడ్యూసర్గా, అంటే మేము కో ప్రొడ్యూసర్స్గా విత్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ అదర్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. నాకు ప్రొడ్యూసర్ క్యాడర్ ఏం నాకు లేదు సార్. సో వీళ్ళందరూ నన్ను పెట్టుకొని నాకు సపోర్ట్ చేశారనుకోండి, అలా అనుకుందాం. బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్ అప్పట్లో అవన్నీ చెప్పకూడదు కదా. సో ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు చేశాను సార్. జర్నీకి అంతా అయిపోయింది, మార్కెటింగ్ కూడా అయిపోయింది, టెలికాస్ట్ చేస్తాను. ఈనాడుకి అనుకుని సినిమా అది ప్రాజెక్ట్ చేశాను సార్. నా దగ్గరికి వచ్చిన ప్రపోజల్ ఎలా వచ్చింది అంటే ఈనాడు వాళ్ళకి మనకి స్పాన్సర్షిప్ లేక ఆగిపోయింది సార్. అప్పుడు జమినీకి వెళ్ళాల్సి వచ్చింది. కుంతి. సో ఇప్పుడు నన్ను జనాలందరూ కూడా కుంతి శ్రీనివాస్ గారు అప్పుడు పద్మాలయ సపోర్ట్ తో నేను ఆ సెట్స్ వాళ్ళ ఇన్ఫ్రా అంతా వాడుకొని చేశాను సార్. అయితే ఒక 30 episodes అయ్యేసరికి వాళ్ళు టైం మార్చారు సార్. ఉజాలా వాళ్ళు బ్రాండింగ్ నాకు అప్పుడు 52 episodes. సో చాలా ఇన్వెస్ట్ చేసాం అప్పటికి. ఉజాలా వాళ్ళు బ్రాండింగ్ అండి సమర్పిస్తున్నారు కుంతి అని.
అప్పుడు సడన్గా వాళ్ళు టైం 11 to 11:30 సండే వచ్చేదాన్ని 8:30 to 9 in the morning షిప్ ప్రీపోన్ చేశారు. Immediately I got a call from sponsors. They are not interested between 8:30 to 9. If you keep the time as usual, we are supposed to continue. Otherwise, we won't అన్నారు. I was shocked. రిక్వెస్ట్ చేశాం, లేదండి ఇప్పుడు థమ్స్ అప్ టాప్ 10 అని ప్రోగ్రామ్ వచ్చేది అప్పట్లో. మన యాంకర్ ఝాన్సీ గారు చేశారు మనకి దులిపేసే ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ ప్లేస్లో నాది, నా ప్లేస్లో వాడిది, అలా వేశారు. ఇంకా అప్పటితో ఆగాను సార్. అప్పటికి నా స్థిరచర్లు ఏవైతే ఇన్వెస్ట్ చేశానో మొత్తం అంతా అయిపోయింది సార్. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళొచ్చాను సార్. మీరు అన్నారు జాబ్ చేస్తూనే ఉన్నాను, న్యూస్ రీడర్గా ఉంటూనే ఉన్నాను, రేడియోలో పాడుతూనే ఉన్నాను, డ్రామాలు వేస్తూనే ఉన్నాను, స్టేజ్ ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తూనే ఉన్నాను, దొరికిన చోటల్లో పాడుతూనే ఉన్నాను, డబ్బులు చెప్తూనే ఉన్నాను. బట్ ఈ హెవీ ఫండ్స్ ని ఎక్కడ నేను సమీకరించి అప్పులు తీర్చాను, అది మర్చిపోలేని సంవత్సరాలు సార్. రెండు కూడా ఫ్యామిలీతో సహా ఫ్యామిలీతో సహా డిస్టర్బ్ అయింది సార్. అప్పుడే వాస్తవం మాట్లాడేది. ఎస్, అదే టైంలో పద్మాలయ స్టూడియోస్లో ఏదైతే కొంతి తీసానో, సో ఈ ప్రాబ్లం చూసి శ్రీనివాస్ ఒక పని చేయండి, 2000 ఆ టైంకి దూరదర్శన్లో మీరు ఆల్రెడీ న్యూస్ రీడర్ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ మీరు ఇంకేమన్నా దానికి ఆడిషన్ ఏమన్నా చేసి మనం చేద్దామా ప్రాజెక్ట్స్ అని, చేయండి ప్రాజెక్ట్ చేసుకోండి అన్నారు. అంత ఉదారంగా నాకు సాయం చేయాలని ప్రయత్నం చేశారు హనుమంతరావు గారు, సూపర్. సో కృష్ణ గారికి తెలుసండి ఫ్యాక్ట్. కృష్ణ గారు కూడా ఏ కుంతి గారు ఎలా ఉన్నారు అనేవారు శ్రీనివాసంతో మానేసి, వారితో కలిసి ఒక రోజు టిఫిన్ చేసే భాగ్యం కూడా నాకు కలిగింది సార్. సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పుడు మహేష్ బాబు గారు అలా మధ్యలో వస్తూ ఎడుతుండేవారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 96. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఆయన సినిమా ఫస్ట్ సినిమా వచ్చి 98 అనుకుంటారు. ఎస్, మా ప్రాజెక్ట్ టెలికాస్ట్ సార్ది అప్పుడే వినేది మహేష్ బాబు గారు కూడా. సో అప్పుడు ఇచ్చినప్పుడు శ్రీకృష్ణ పాండవి అనే ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను, దూరదర్శన్కి అప్రూవల్ అని ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు శరత్ బాబు గారు భీష్ముడి క్యారెక్టర్ కాబట్టి ఆ ఎపిసోడ్ తీసామండి. ఏవైతే ఇంకా మిగిలిన పార్ట్స్ కుంతిలో ఉన్నాయో కొన్ని తీసినవి రిలేటెడ్ టు శ్రీకృష్ణ పాండవి కాబట్టి అవి తీసుకొని కొన్ని మిక్స్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసాం సార్. ఎక్కడ మెటీరియల్ ఎక్కడ వేస్ట్ కాకుండా. బట్ దూరదర్శన్ స్పాన్సర్షిప్ అనగానే మనకు తెలుసు కదా ఎలా ఉంటాం. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ కోసం ఎస్, అద్భుతమైనవి ఫర్ ఎవర్ నేను మర్చిపోలేని అద్భుతులు మాత్రం చాలా మిగిలేశారు ఆ ప్రాజెక్ట్లో. ఇదంతా నేను లాస్ అయినా పర్వాలేదు సార్. పిసి రెడ్డి గారు డైరెక్టర్ అండి ఆ శ్రీకృష్ణ పాండవి గారికి, అండ్ పద్మాలయ టెలిఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్. రెడ్డి గారు కృష్ణ గారు చాలా క్లోజ్, బాగా క్లోజ్. దానివల్లే ప్రాజెక్ట్ ఇచ్చారు. దానికి నేను మ్యూజిక్ కంపోజిషన్ నేను చేశాను సార్. నారాయణ రెడ్డి గారితో పాట రాయించుకుని శ్రీనారాయణ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి 3 days కూర్చొని పాట అది రాయించుకున్నాం. బాలు గారిని, అప్పుడు బాలు గారు కూడా నాకు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారంటే నేను వారితో పరిచయం కలిగే భాగ్యం కలిగింది. 1985లో బాలు గారిని ఫస్ట్ టైం కలిసాను. మీరు మాట్లాడుతుంటే నాకు అసలు మీ గ్రేట్ జర్నీ ఒక్కొక్క రోజు మీరు పులకించిపోయిండే సందర్భాలు చాలా ఉన్నాయి, కొన్ని వందలు. ఆనందంతో ఇవాళ నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాను సార్. బాలు గారితో నేను హుయామాయి సార్, నేను పాట పాడించడం, అంటే నారాయణ రెడ్డి గారు ఎవరు సార్, నేను కూర్చొని రాయించడం. ఎన్టీ రామారావు గారు పరిచయం చేసిన నారాయణ రెడ్డి గారు మహానుభావులు, దేవుళ్ళు అండి, గాడ్స్ వాళ్ళందరూ. ఇప్పుడు రెడ్డి గారిని తీసుకోండి, నారాయణ రెడ్డి గారిని తీసుకోండి, పిసి రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ, కృష్ణ గారు, ఏంటి సార్ వీళ్ళందరి మధ్యలో నేను అలా ఒక్కసారి ఒక సెకండ్ కూడా వాళ్ళ ప్రెజెన్స్ లో ఉన్నాను అంటే నా అదృష్టం సార్. పాట ఇప్పుడు చాలా మంది ఒక స్టేజ్కి వచ్చేసినాక అనేసి ఏముందిలే అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొన్ని వందల మందిని చూసాను నేను సార్. అది లేకపోతే మన అదృష్టం నిజంగా సార్. నేను కూడా ఐ ఫెల్ట్ నేను శ్రీనివాస్ గారిని కలిసాను ఫీలింగ్ నాకు ఉంటుంది. 100% అది ఉంటేనే నేను ఇక్కడ కూర్చొని చేయగలను కదా. ఐఎమ్ సో హ్యాపీ సార్. నేను మిమ్మల్ని కలిసిన దాకా నాకు మీరు ఇంత అంటే నాకు కొంత తెలుసు. ఈయన హీరో కదా, ఇటు వచ్చాడు నేను క్యూరియాసిటీ నాకు తెలుసుకోవాలంటే తప్ప నాకు ఎంత హిస్టరీ ఉందని తెలియదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీలాంటి వాళ్ళు నిజంగా ఇంత దూరం జర్నీలో ఎంతమంది కొత్త వాళ్ళు కలిసి ఉంటారు. లేకపోతే నాకు డౌట్ ఉండే సార్, మీరు దూరదర్శన్ ఎంప్లాయ్ కాబట్టి క్యాజువల్ పర్మనెంట్ ఎంప్లాయీ ఇన్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఓకే. Once selected as a news reader or singer or actor in the Doordarshan, they may be called as casual news presenters. Okay. So more 20 years ago, 30 years ago, casual. Okka Shanti Swarup garu matram is the only permanent man. Exactly. ఆయన గురించి క్వశ్చన్ అడుగుదామని. Oh, good. అది అడుగుదామని. అంటే ఇప్పుడు అంటే మా జనరేషన్ ఎస్పెషల్లీ 70s
70s చెప్పకూడదు, 80s లో పుట్టేవాళ్ళు Yeah, yeah. కొంచెం రాసి పెడదాం ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు. మీరు నాకంటే 25 ఏళ్ళు చిన్నోడు. అంతే. Okay. ఎగ్జాక్ట్లీ 25 ఆ, very నిజమే సార్. ఒరిజినల్ లేదు చెప్పక్కర్లేదు. చెప్పలేదు. అయితే మీ వదిలే లేదు, సంబంధం లేదు. 80s లో పుట్టిన కిడ్స్ కి Yeah. ఖచ్చితంగా టీవీ అప్పుడెప్పుడే వస్తూ ఉంది. కలర్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు చిన్నగా కలర్ టీవీలు అవుతున్నాయి, చాలా పెద్ద పెద్ద టీవీలు అవుతున్నాయి. ఇంట్లో మెయిన్ ఎంటర్ అవగానే ఇంట్లో ఏం టీవీ ఉందని వాళ్ళ సంపదలు లెక్కేసే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నుంచి శాంతి స్వరూప్ గారు రావగానే న్యూస్లో ఇవాళ ఏమున్నాయో ఇంపార్టెంట్ అని దగ్గర మీరు కూడా కలిసి పనిచేశారు కదా, Yes. ఎలా ఉంది సార్ వాతావరణం? అదే ఫస్ట్ మేము న్యూస్ రీడర్ అంటే సింగర్ గా ఎంటర్ అయిన తర్వాత యాంకర్ గా చేశాను సార్. 1991 క్యాజువల్ గా మంత్లీ ఒక 7 times వెరైటీస్ న్యూస్ రీడర్ ఆర్ యాంకర్. ఏదైనా కొన్ని రిస్ట్రిక్టెడ్ డేట్స్ మాత్రమే ఉంటాయి క్యాజువల్ ఆ డేట్స్ ముందే ఇచ్చేస్తారు సార్. అడ్వాన్స్ గా ఫస్ట్ నే వచ్చేస్తాయి డేట్స్. మీకు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మన ఇద్దరు సపోజ్ కలీగ్స్ అనుకోండి, శివ మీరు వెన్స్డే మీరు చేయండి, థర్స్డే నేను చేస్తాను అనుకుని అది ప్రొడ్యూసర్ ఇన్ఫార్మ్ చేస్తే దే ఆర్ రిజిస్టరింగ్. అలాగే ఇన్ని సంవత్సరాలు చేశాము. ఆ టైంలో ట్రైనింగ్ అంతా శాంతి స్వరూప్ గారు ఇచ్చారు న్యూస్ రీడర్ గా సెలెక్ట్ అయిన తర్వాత. డైరెక్టర్ శైలజ సుమన్ గారు ఉన్నారు. శ్రీనివాస్ నువ్వు యాంకర్ గా బాగా చేసిన బాగానే ఉంది కదా, న్యూస్ రీడర్ కూడా ట్రై చేయండి, అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో సత్యవతి గారు న్యూస్ రీడర్ ఉన్నారు దూరదర్శన్లో, పాపులర్ న్యూస్ రీడర్ సత్యవతి గారు. అవును. సో చాలా మార్కెటింగ్, ఇది కమర్షియల్ మార్కెటింగ్. సత్యవతి గారు కనకదుర్గ గారు రోజారాణి, విజయదుర్గ, శాంతి స్వరూప్ గారు పర్మనెంట్ ఎంప్లాయీస్. సత్యవతి గారు అందరూ కూడా మా సీనియర్స్, మా అలాగే క్యాజువల్స్ అన్నారు, సీనియర్స్ అండి. వీళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మేడం మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మాకు. ఆ తమ్ముడు నువ్వు అప్లై చేయి న్యూస్ రీడర్ కి, ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఉంది ఇంట్లో, చూసి నువ్వు అప్లై చేయన్నారు. ఓ నేను ఏదో అయితే బాగానే కనిపించినట్టు నాకు అనుకుని అప్లై చేశాను సార్. ఇవన్నీ కలుపుకుంటే న్యూస్ రీడర్ అయ్యాను సార్. వెరీ ఫస్ట్ బులెటిన్ ఈగర్లీ వెయిట్ చేస్తాం. 6 months ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఫస్ట్ మంత్స్ కాదు, ఫస్ట్ బులెటిన్ చదివేయడానికి ముందు 6 నెలల ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా బ్యాచ్ అందరికి. అయితే ఫస్ట్ బులెటిన్ నాకు శాంతి స్వరూప్ గారితో పడింది సార్. ఏనుగుతోటే పడింది నాకు. మహానుభావులు పెద్ద ఆయనతో పడిందండి. నాకు ఇంకా ఈ షెవలింగ్ ఎక్కువ చదివేదానికంటే పక్కనున్న పెద్ద ఆయన ఉన్నారు, అమ్మో నా పక్కన ఎలాగా చాలా టెన్షన్ పడ్డాను సార్. అక్కడ ఏసీలు ఉన్నాయి, టెన్షన్ చెమటలు పడుతూనే ఉన్నాయి. అక్కడ అప్పట్లో మీకు తెలుసా, ఇప్పుడు టెలిప్రాంప్టర్స్ అని ఇప్పుడు వచ్చాయి వెరీ రీసెంట్లీ. అవి అక్కడ టెలిప్రాంప్టర్ ఉండేది కదా సార్. బిఫోర్ 6 అంటే న్యూస్ 6, 7 o'clock అంటే 2 o'clock మనం ఉంటాం సార్. ఈ రైటర్స్ ట్రాన్స్లేషన్ అయిన తర్వాత పీటీఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ చేయడం, అది మాకు ఇవ్వడం, మిస్టేక్స్ ఏమైనా ప్రధానమంత్రి పేరు అటు ఇటు మారితే మేము కరెక్ట్ చేసుకోవడం, 1-2 సార్లు చదువుకుంటాం సార్. స్క్రిప్ట్ పట్టుకుని వెళ్తాం. వెళ్ళింది అప్పట్లో డిటిపి కూడా ఉండేది కదా సార్, రాసే ప్రతిలే ఉండేది. తర్వాత డిటిపి అప్పుడు అర్థమైపోయిన చిన్న మిస్టేక్ వచ్చి వెంటనే ఇలా కింద చూసి చదవడం, ఇలా చదవడం చేసేవాడు. శాంతి స్వరూప్ గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఆయన కంటెంట్ మొత్తం ఆ పేజ్ ప్రధానమంత్రి రాక అని ఉందనుకోండి, విజిట్ టు హైదరాబాద్ అని ఉంటే అది కరెంట్ పోనీయండి, లేకపోతే ఇంకేమైనా టెక్నికల్గా మిస్టేక్లు లైన్లు ప్రతి లైన్ ఏదో కొంచెం డిస్ట్రాక్ట్గా రానియండి అని పెట్టేసి మొత్తం ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చారు, పలాంటి టైం దిగారు, పలాంటి టైం కాఫీ తాగారు, కాసేపట్లో ముఖ్యమంత్రుల సమావేశం ఉంది, ఆ తర్వాత ప్రెస్ మీట్ ఉంది, అక్కడికి వచ్చి బషీర్బాగ్ వస్తారు, అక్కడ ఇవన్నీ క్యాజువల్ గా ఆయనే ప్రోగ్రామ్ రాసేసినట్టు చెప్పేవారు సార్. అది అందుకని జనాలకి పట్టింది. ఇంకో మాట కూడా అంటారు సార్, శాంతి స్వరూప్ గారు మీకు అంటిస్తున్నాను, అమెరికా అధ్యక్షుడు పోయినా సరే అది మన ఇంట్లో వ్యక్తి పోయినంత ఇదిగా చెప్పేవారు సార్. సో ఆ మీటర్ ఏదైతే శాంతి స్వరూప్ గారిది ఉందో ఎవరికి రాబోదు కూడా. కంటెంట్ మీకు ముందు తెలిసిపోతుంది సార్. మన క్రికెట్ నెగ్గిందా లేదా, క్రికెట్ అనగానే ఆయన ఫేస్ లో ముందు నెగ్గింది అనేది ముందు తెలిసి చెప్పేస్తాం. మా అందరూ ఏంటంటే దొంగ ఫేసులు, దొంగ ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటాం. క్రికెట్ అని సీరియస్ గా చదివేస్తుండేవాడు. క్రికెట్ ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 1 day మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఆ విజయం ఆయన చదవకుండా చెప్పేసుకునేవాడు. అంత ప్రశాంతంగా అరటిపండు వచ్చి చిన్నపిల్లలు పెట్టేంత ఇదిగా స్పష్టమైన భాష అండి, సరళంగా చాలా మృదువుగా అలా చెప్తే ఇవాళ కూడా అంటే కొంతమంది తాత వరుసలు, అమ్మమ్మ వరుసలు వాళ్ళు ఎవరైతే ఉంటారో, శాంతి స్వరూప్ గారు మొన్న రీసెంట్లీ పాజిటివ్ అయ్యింది. ఆ విషయం వాళ్ళ వాట్సాప్ మీడియా, అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సార్. అది తెలిసిన ప్రతి వాళ్ళు కంటిని నీరు పెట్టుకున్నారంటే ఇమాజిన్ సార్. అది సార్ వ్యక్తిత్వం అంటే. వృత్తికి వచ్చిన ధర్మానికి ఆయన చేసిన ఇది
ఇవాళ ప్రజల్లో ఎంతలా చిరస్మరణీయులు అయ్యారు సార్ ఆయన. ఇప్పుడు అందుకనే పర్టికులర్గా Yeah. నాకు ఇప్పుడు నేను ఇంకెవ్వరిని అడగలేను Yeah. శాంతి స్వరూప్ గారి గురించి. నాకు బాగా అనుకోకుండా తెలుసు. Yes. మీరు బాగా తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. Yes, yes. మీకున్న జర్నీకి అరే ఆయన అసలు ఇంటర్వ్యూ చేయలేకపోయాను. Yeah. ఆయన ఇంటర్వ్యూ ఇస్తాన్నారు Okay. కానీ పాపం సడన్ గా చనిపోయారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన పోతారని. ఇది అలా ఈ రీసెంట్లీ సార్ అదే, 1 year, 1.5 years back. ఒక 2 years బ్యాక్ మన అకాడమీ ఏదైతే మా సముద్ర ఆర్ట్స్ అకాడమీ అన్నో 15th వార్షికోత్సవానికి వన్ ఆఫ్ ది గెస్ట్ అండి ఓకే. వచ్చారు, పాపను విష్ చేశారు, వెళ్ళారు. హీ లైక్స్ మీ, లవ్స్ మీ లైక్ ఎనీథింగ్. సార్ ఇంకొక గొప్ప గుణం ఆయనలో చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ సార్ ఇవాళ రేపు. అవును. నా కలీగ్స్ లోనే లేదు లైవ్ ఉంటుంది ఆగస్ట్ 15th కి జనవరి 26th కి పేరెంట్ రోడ్స్ లో శాంతి స్వరూప్ గారే ఉంటారు. వారికి స్క్రిప్ట్ రాయక్కర్లేదు, లైవ్ స్టార్ట్ అయిన మరుక్షణం లైవ్ కదండి ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి. సో దానికి అసలు అలా మానిటర్ చూడడం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే సార్. ఆయన ఒకసారి శ్రీనివాసం కూడా పెట్టండి నేర్చుకుంటాడు, అలా ఎంకరేజ్ చేయటం. సార్ రేపు లైవ్ ఉంది శాంతి స్వరూప్ గారు అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎందుకు మన పిల్లలు ఉన్నారు కదా, శ్రీనివాస్తో చేయించండి, లేకపోతే మూర్తితో చేయించండి, లేకపోతే మన భవానీతో చేయించండి, ఎంతమంది నేను రికమెండ్ చేసి మమ్మల్ని నేర్చుకునేలా చేశారు సార్. నిజంగా మీ ఫేస్ అన్ని రికగ్నైజ్ అయ్యి 100% అందరికీ తెలుసు అంటే Yes. అలాంటి సీనియర్స్ సార్. దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారు ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ సార్ డిడి శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే మీరు దూరదర్శన్ అనే ఏదైతే ఒక బ్రాండ్ వస్తుందో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను సార్. అక్కడ మాత్రం చాలా పొగరుగా ఉంటాను సార్. ప్రోగ్రామ్ ఎక్కడ వస్తున్నాయని చెప్పి చెప్పండి. ఆ Yes. పొగరు ఉండాలి. ఆ రకంగానే మనం చేసిన జర్నీ సార్, Yes, sir. మన జర్నీనే మన పొగరుగా ఆ ఉండాలి. జర్నీకి ఏమాత్రం మర్చిపోను నేను నాలాంటి వాడికి 2014 సంవత్సరానికి గాను నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ మేల్ న్యూస్ రీడర్. సూపర్. ఇక అప్పుడు అది క్యాజువల్ అయినా కూడా ఇస్తారు. దానికి ఏం పర్ఫార్మెన్స్ సంబంధం ఉంటే ఆల్ ఛానల్స్ కంపేర్ చేస్తారు. Mm. అప్పుడు 2014 అంటే ఛానల్స్ ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. అన్నీ వచ్చేసాయి. అప్పుడు బెస్ట్ మేల్ న్యూస్ రీడర్ గా నేను 2014 తీసుకున్నాను సార్. అఫ్ కోర్స్ అనౌన్స్ చేశారు, అది ప్రెజెంటేషన్ తర్వాత గవర్నమెంట్స్ ఉమ్మడి రాష్ట్రాల్లో అవును. ఇలా అవ్వడం వేరే అవ్వడం తర్వాత అవార్డు గురించి ప్రస్తుతానికి ఏం లేదు. అది ప్రతిమే ఒక ఇట్స్ ఒక చిన్న బొమ్మ. అప్రిసియేషన్. ఆ బొమ్మే అది అవార్డు ఇవ్వడం అంటే. Of course, కానీ of course. అవార్డు అనౌన్స్మెంట్ ఈజ్ మోర్ దెన్ మోర్ దెన్ ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు కూడా అదే 2014 లో నాకు బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు ఇచ్చారు. సూపర్. అప్పుడు కూడా అదొకటి ఆయన మీకు చాలా పవర్లు ఉన్నాయి. అవార్డు వచ్చినందుకు నా ఫ్యామిలీ దగ్గర నేను పొగరుగా ఉంటాను సార్, కొంచెం ఇలా ఉంటాను. నా దగ్గర ఉండే ఇది ఉండదు సార్, అందులో అది కూడా లేదు, చాలా క్యాషువల్ ఉంగే ఉంటుంది. అంటే అది సార్ శాంతి స్వరూప్ గారితో. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ లైఫ్. Yes, sir. Yes, ఆ sir. లైఫ్ లో ఉన్న బ్యూటీ, Yes. దానికి ఉన్న గొప్పతనం. Yes. ఇప్పుడు మీకు నిజంగా నాకు శాంతి స్వరూప్ గురించి మీరు చెప్తుంటే నాకు ఎన్నిసార్లు 2 సార్లు Sir, గూగుల్ వచ్చింది. really, really, sir, really. Then ఏంటి? ఎంత చెప్పినా తనిఖీ సార్. అంటే ఎందుకంటే అరే మేము చూసి Yeah. మేము ఇలా వెళ్తే బాగుంటది, మా ఇండియా ఎంత బాగా చెప్తారు అనుకున్న సందర్భాన్ని Yeah. కళ్ళ ముందు మీరు చూసిన వాళ్ళు చెప్తుంటే Yes. ఎంత బాగుంటుంది సార్. ఎస్ 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 వారి నుంచి నేర్చుకున్న భాష కానీ ఆ మాడ్యులేషన్స్ కానీ అండ్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎలా బిహేవ్ చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఎలా ఉండాలి, అండ్ లైవ్ ఎస్పెషల్లీ లైవ్ గురించి చెప్పాలి సార్. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేప్పుడు మా కరస్పాండెంట్స్ ఉంటారు, ఐ మీన్ దూరదర్శన్ కరస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ శ్రీకాకుళం వైజాగ్ నుంచి చెప్తూ ఉంటారు. సడన్ గా ఇయర్ ఫోన్ లో ఎఫ్ఎం ఫ్లోర్ మేనేజర్ కి కాల్ వస్తుంది, నెక్స్ట్ శ్రీకాకుళం అని చెప్తారు. శ్రీకాకుళం అని చెప్పగానే ఆయన పేరు, రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్పి శ్రీకాకుళం కంటెస్టెంట్ నేమ్స్ కూడా వితౌట్ స్క్రిప్ట్ చెప్పి ఇప్పుడు అక్కడ వాళ్ళ నాలెడ్జ్ చూడండి సార్ ఎంత వ్యాస్ట్ నా ఇట్స్ లైక్ అన్ ఓషన్ సార్. న్యూస్ కి పితామహుడు అండి, ఇది నేను గర్వంగా చెప్తాను సార్. ఆయన తర్వాతే సార్ ఎవరైనా సరే ఇన్ని అవార్డులు అంటే దాని మీద ప్యాషన్ కూడా ఉండాలి సార్. Yes, yes, yes. పొద్దున్న లేవగానే చదివి శ్రీకాకుళంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, Yes, yes. 294 నియోజకవర్గాల్లో Yes. ఎవరెవరు కాంపిటీటర్స్ కొన్నారు, ఏ పార్టీ కాంపిటీటర్స్ కొన్నారు తెలియాలి. న్యూస్ పేపర్ రీడింగ్ చెయ్యాలనే ఇది నేను న్యూస్ రీడర్ అయిన తర్వాత తెలిసింది సార్ దాని ప్రాముఖ్యం ఏంటో. చాలా అవేర్నెస్, చాలా జర్నలిజం అనేది ఎంత ఇదిగా ఉంటుంది, సార్, ఎంత పక్కాగా ఉండాలి. మీరు న్యూస్ పేపర్ ఒక్కటి Yes. మీరు కనుక రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, Update. ప్రపంచంలోని అన్ని విషయాలు మాట్లాడగలరు. అప్డేట్ ఉన్నట్టే సార్. ఏ గురించి కూడా మీరు మొత్తం మాట్లాడగలరు. ఎస్ 100%. ఎందుకంటే న్యూస్ పేపర్స్ యువర్ నాలెడ్జ్ అండి. ఇది ఇవాళ రేపు ఏ లెవెల్లో ఉంది సార్, ఎంత ట్రెండింగ్ సార్, అది ఎంత అప్డేటెడ్ వెర్షన్ సార్. అందుకని టెక్నాలజీ ఎంత మనం అంటే ప్రతిరోజు మనం స్టూడెంట్ నిత్య విద్యార్థి అంటే 100% సార్. మనం పేపర్ చదవాలి. నిరంతరం సార్, అందుకనే సాధించాల్సిన చాలా ఉందని కూడా ముందే మాటల కారణం కూడా సార్. సరే, ఇప్పుడు మీ పిల్లల్ని చూసుకుని ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. Yes. ఈ సుమధుర అకాడమీ చూస్తున్నాను. ఆర్ట్స్ అకాడమీ ఖాళీ ఉన్నానంటే చాలు, ఆ క్లాసులకి వెళ్ళిపోతాను, ప్రోగ్రామ్ కంపేరింగ్కి వెళ్ళిపోతాను. అప్పుడు సార్ ఇప్పుడు బాగా నష్టపోయారు కదా. Yeah. నష్టపోయింది సార్. ఇప్పుడు
మళ్ళీ మీరు రాగలను అనే నమ్మకం ఏ క్వశ్చన్ అని ఉందో? ఆల్రెడీ వచ్చేస్తున్నాను సార్. నేను ఉద్యోగం సంపాదించినప్పుడు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దానికి 4 ఎవ్రీ మంత్ నాకు వస్తుంది సార్. దట్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇప్పుడు ఈ 4 years నుంచి. మై క్వశ్చన్ ఇస్ వెన్ యు ఆర్ టు ద వెరీ క్రైసిస్ లో బిట్వీన్ 96 to 98. yes ఆ టైంలో ప్రతి మనిషికి ఒక పీరియడ్ ఉంటుంది సార్, బ్యాడ్ పీరియడ్. yes అది నిజంగా ఎంత ప్లెజర్ చైల్డ్కైనా of course ఎవరికి మీకైనా ఉంటుంది, Yes. ఎవరికైనా ఉంటుంది. yes ఆ టైంలో మళ్ళీ నేను కంబ్యాక్ రాగలను, చేయగలను అన్న ఫీలింగ్ మీకు నిజంగా వచ్చింది సార్? అంటే ఆ పర్టికులర్ పీరియడ్ అయితే నాకు రాలేదు సార్. ఎలా అప్పు తీర్చాలి, ఎంత తొందరగా బయటపడాలి. ఎంత అప్పు చేస్తుంటారు? దాదాపు ఒక 28 to 30 lakhs అప్పు చేశాను ఆ రోజుల్లో. అప్పుడు మనకి 500-600 సార్ ఇక్కడ. మాదాపూర్లో హైటెక్ సిటీలో 500 సార్. అదే అంటే మా యూనివర్సిటీ 95 లో జూబ్లీస్ లో పెట్టినప్పుడు పైనుంచి కింద చూస్తున్నప్పుడు అక్కడ ఇవాళ బ్యాంక్స్ ఉన్నాయండి. ఆ ప్లేస్ లో 5,000 రూపీస్ కట్టాం మేము అందరం మెంబర్స్ అందరూ సొసైటీ కోసం అని, యూనివర్సిటీ ఎంప్లాయీస్. అది అప్పట్లో సార్ 30,000కి 200 యాడ్స్ అండి. అయితే 5,000 కూడా 3 months చూసాం. 50 members అవ్వాలి మినిమమ్. 25-30 అయితే పాపం మళ్ళీ డబ్బులు అనికి ఇచ్చేసారు. అది సార్ టైం అంటే ఏదైనా రాసిందే. సో మీరు అన్నారు కదా, ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ ఏమైనా మళ్ళీ నేను నిలబెట్టుకోగలను అనేది అప్పుడు ఏమాత్రం కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు లేవు సార్. ఆ పర్టికులర్ టైంలో బ్యాడ్ దాని కోసం ఆలోచించి ఎంతసేపు ఈ గండం కాటడం కోసమే తప్ప నెక్స్ట్ ఆ ఎవరెస్ట్ ఎక్కాలనే దాని మీద ఆలోచన నాకు లేవండి. మురికాలంలో నుంచి ఎలా బయటపడాలి? ఏదో రాసింది సార్, ఏదో ఒక అదృష్టం నన్ను. అప్పుడు లలిత గారు సార్, లలిత గారు ఈ బాధలు పడలేక అప్పులు వచ్చేవాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు సార్. సో ఉండి లేడని చెప్పమన్నాను. ఆ సందర్భం తను 2-3 సార్లు ఫేస్ చేసి గొడవ అయిపోయింది. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోమన్నాను. పిల్లలతో సహా వెళ్ళిపోయారు సార్. తను ఒక 6 months పేవర్లోనే ఉన్నారు. గొడవ కూడా ఫ్యామిలీలో అదే టైంలో. ఇది అంటే అప్పులు తీర్చుకున్న తర్వాత నేను పిలుస్తానని పంపించేశాను సార్. అది కాస్త చిలవలు పలువలు పెద్దదైపోయి అప్పుడు పక్కన కుంతి ఏదైతే తీసానో ఆ డబ్బులతోటి టెన్షన్తో ఉన్నాను కదా సార్. రావాల్సిన అమౌంట్లు రావాలి. పేరేమో తన పేరు మీద ఉంది, లలిత శ్రీనివాస్ అని నిర్మాతగా. ఏమన్నా అమౌంట్లు వస్తే తను సైన్ చేయాలి. ఈలోపు ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, మళ్ళీ ఇవన్నీ చాలా చూస్తాను సార్. జీవితం అంత సాఫీగా అయితే ఏం అవ్వలేదు సార్ నాకు 2 years అయితే. బట్ ఫ్యామిలీ మళ్ళీ తెచ్చుకుంటానే వస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది తప్ప మళ్ళీ బ్యాకప్ ఏదైతే నేను తర్వాత మళ్ళీ తొందరగా ఈ టైంలో ఇట్లాంటి బ్యాడ్ టైంలో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. ఎస్ సార్. ఆ టైంలో వాళ్ళిద్దరిని చూసారా మీరు? నేను వెల్ విషర్స్ ఎవరైతే 2-3 ఫ్యామిలీలే ఉన్నాయి సార్, పేర్లు చెప్పను కానీ నా వెన్నంటుండి నేను ఏమైపోతానో, శ్రీనివాస్ గారు ఏమైపోతారో అవ్వనీయకూడదని ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నారండి నాకు. పేర్లు చెప్పను. నేను వాళ్ళని మాత్రం జీవితంలో మర్చిపోలేదు సార్. సో వీళ్ళు కూడా ఈవెన్ మై వైఫ్ అండ్ మై రిలేటివ్స్ ఆల్సో ఉన్నారు. కానీ ఎక్కడ మళ్ళీ అప్పులు తీర్చాల్సి వస్తుందో అని కూడా అనుకుని ఉండొచ్చు. నేను వాళ్ళు అనుకుంటారని కూడా నేను అన్నండి. బట్ ఎవరు నాకు దగ్గర చేరలేదు సార్. రీయూనియన్ అయిన తర్వాత మేము అప్పుడు మళ్ళీ ఆ ఏదైతే ఎడబాటు జరిగిందో అప్పుడు ఎవరికైనా రియలైజ్ అవుతుంది. ఆ ఎడబాటు టైంలో మీరు ఎదుర్కొన్న బ్రెయిన్ స్ట్రామ్ ఏదైతే ఉందో, బ్రెయిన్ స్ట్రామ్ అనొచ్చేమో 100% అనొచ్చు, మోర్ దాన్ 100% అనొచ్చు. ఎందుకంటే ఈ మానసిక క్షోభ నేను అనుభవించిన స్థితి ఎవరికి ఉంటుంది సార్. అప్పుడు న్యూస్ రీడర్గా దూరదర్శన్లోనే ఉండటం ఒకే ఒక్క కారణంగా, రేపు న్యూస్ ఉంది, గ్లామర్ కావాలి, వాయిస్ పర్ఫెక్ట్గా ఉండాలి అని తిని మరీ పడుకునేవాడు సార్. ఒక యూనివర్సిటీ వెళ్ళేవాడిని, డబ్బింగ్ ఉంటే వెళ్ళిపోయేవాడిని. నన్ను ఏదైతే ప్యాషన్ ఇది ఉందో నాకు అదే నన్ను సేవ్ చేసింది సార్. వెళ్ళిపోవాల్సిన ఆపింది సార్. లేదు ఏదో జరగాల్సింది ఉందనే ఉన్నాను సార్. 24/7 మనల్ని మనం బిజీగా ఉంచుకుంటే మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి అనడానికి శ్రీనివాస్ భోగిరెడ్డి గారు ఉదాహరణ అని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. దానికి నేను ఒప్పుకుంటాను సార్. నేను పడి ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఐ ఫెల్ట్ ఇన్ మై లైఫ్. అంటే ఎప్పుడైతే మనం ఎంటీగా ఉంటామో, ఎప్పుడైతే మన కష్టాన్ని మనం లెక్కేసుకుంటూ ఉంటామో ఆ లెక్క పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. రైట్ సార్? 100%. అందుకని మీ లెక్కలన్నీ మార్చేది మీరు 24/7 ఏదో పని చేసుకుంటారు. డబ్బు వస్తుందా రాదా, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవటమే జీవితం. అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మంత్లీ 15 to 20 days నా ఈ పర్టికులర్ స్టేజ్ అండ్ ఏజ్లో ఆపర్చునిటీస్ రావడం అంటే నా అదృష్టం సార్. నాకు ఒక మేనేజర్ ఏదో ఉన్నారు, ఒక ఆయన ఉన్నారండి. బట్ ఆయన ద్వారా వచ్చే కంటే నాకు కానీ ఈ సినిమాలు ఏవైతే నాకు కొన్ని సిగ్నేచర్స్ ఉన్నాయో ఆ రూపంలోనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వచ్చింది అంటే డైరీలో రాసేస్తాను అంతే, అది వెళ్ళదు నన్ను వదిలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 7-8 ప్రాజెక్ట్స్ ఆన్ హ్యాండ్ ఉన్నాయండి.
అబౌట్ టు రిలీజ్ ఒక 20+ ఉన్నాయి. బా సో దేవుడి వల్ల ఫిగర్ అయితే ఒక 60-70 ఏదో అది మీరు అన్నట్టుగా ఆల్ క్యారెక్టర్స్ నా అవసరం నేను చేసిన నా స్క్రీన్ అపియరెన్స్ ఉన్న సినిమాలు అయితే చాలా చేశాను సార్. 28-30 మూవీస్ అబౌట్ టు రిలీజ్ ఉన్నాయి సార్. అందులో 7 వరకు వెబ్ సిరీస్ ఉన్నాయి, 23 మూవీస్ ఉన్నాయి సార్. వెబ్ సిరీస్, కొత్త షార్ట్ ఫిలిం, సినిమా అనేది లేదు సార్. Yes, sir. Yes, sir. అన్నిట్లో ఎక్కడ ఏది ఉందో ఏం తెలియదు. Yes. బయటకు వచ్చిందాక ఏ పుట్లో ఏ బాగుంది ఎవరికి కనిపెట్టలేదు. Yes. దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. Yes, sir. దట్ ఈస్ కళావతల్లి. ఎస్ సార్ అబ్బా అసలు నాకు ఎంత బాగుందండి మీరు మాట్లాడటం, నిజంగానే టైం తెలియట్లేదు. Thanks, sir. బట్ నేను మా ఆడియన్స్కి ఒక బ్రేక్ ఇవ్వాలి కాబట్టి Yeah. డెఫినెట్గా Yeah. నేను మీతో ఇంకా చాలా 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 మాట్లాడతాను. Yeah. మన పరిచయం Yeah. అనుకోకుండా అర్ధరాత్రి కలిగింది. ఆ అర్ధరాత్రిని అలా వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తూనే నేను ఉంటాను. మైండ్ లో పెట్టేస్తున్నాను మిమ్మల్ని. అదే. లేదు మీ ఛాలెంజ్ ఏంటో నేను తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా నేను కాల్ చేయాలంటున్నాను. అదే మీరు చేశారు సార్. మీరు ఛాలెంజ్ అంటే నేనైతే క్లియర్గా ఉన్నాను, మీరు అంత క్లియర్గా ఉన్నారో నాకు అర్థమైంది. Yeah. నేను క్లియర్గా ఉండే మనుషులతో రెగ్యులర్ ట్రావెల్ చేస్తాను. Thank you. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ సార్. Yeah. మేము ఇంకా కూడా మీ కథలు చెప్తాము. Yeah. మా కథల్లో కూడా మీరు Definitely. బయట ప్రొడ్యూసర్స్ లో లాగానే ట్రీట్ చేయండి, కాకపోతే మమ్మల్ని కొంచెం డిస్కౌంట్ చేయండి. ఏం లేదండి, నేను బేసికలీ ఫుడ్ సార్. Ah. సో మంచి ఫుడ్ పెట్టండి, మంచి ఫుడ్ పెడతాం. అకామిడేషన్ Accommodation. ఇది ఓకేనా? అసలు ఇంతకంటే ఏం సార్ ఎవరు సార్ చెప్తారు? మీరంటే చెప్తే మొత్తం మీ ఫోన్ నెంబర్ తీసుకొని అందరూ మిమ్మల్ని సార్ చంపేస్తారు. దేవుడి దేవుళ్ళ Ah. ఇప్పుడు మా అల్లుడి గారి గురించి చెప్పలేదు, మా కోట్ల గురించి కూడా చెప్పలేదు. చెప్పాలి, చెప్పాలి. ఈ సాల్సో మిస్టర్ రవికుమార్ ధూళిపాడ అండి, Okay. గురు ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ అవును. CEO. Hmm. సో ఇది గురు ఈవెంట్స్ యా చాలా పెద్దదండి అది. ఎస్ 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 హైదరాబాద్ లో ఉంది అండ్ దుబాయ్ అవును. ఉంది. రీసెంట్లీ దేర్ ఓన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. రవికుమార్ ధూళిపాల. ఎస్ బేసికలీ ఆయన యాంకర్ అవును. అండ్ చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తుంటారండి, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మీడియానే. Hmm. సో మై డాటర్ ఇన్ లా ఇంటూ ఆర్కిటెక్చర్ అండి తను. తను కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళే, మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా. తను కూడా క్లాసికల్ డాన్సర్. ఓకే. వాళ్ళ మదర్ తను అలా పరిచయం అయ్యారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు, ఒకే జిల్లా అనుకున్నాం. అలాగే వాళ్ళు కూడా ఉన్నారు. సో టోటల్ గా ఫ్యామిలీ ఏదైనా సందర్భం మాట్లాడుకోవాలంటే ఇదే మీడియా గురించే మాట్లాడుకోవడానికి ఉంటాయి సార్. అంతే, అందరూ ఎవరికి బోర్ ఉండదు మీకు. అదే. వెళ్ళామా సినిమాకి లేదా వచ్చామా ప్రోగ్రామ్ కి, ఇదే ఉంటుంది సార్. ఎస్ ఎస్. సో వీళ్ళందరూ పుణ్యమా అని నా ఫ్యామిలీ హ్యాపీగా మేమందరం ఉన్నాం కాబట్టి రెమ్యునరేషన్ బేస్ చేసుకుని దేనికి వెళ్ళట్లేదు సార్. బాధపడతాను మనసులో, కానీ కానీ నాకు డౌట్. సరే మీరు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటారు, వేరే ఒక క్యారెక్టర్కి వేరే మనిషిని తీసుకుంటారు, తను తెలియ అవసరం లేకుండానే మీకు వాళ్ళ నెంబర్ తెలిసింది. అది చాలా మీకంటే చాలా పెద్ద నెంబర్. మనిషి కదా మీరు, బాధపడతారు కదా, ఎలా ఫీల్ అవుతారు? బాధపడితే నాకు అవకాశం లేదనే ఫీల్ అవుతాను సార్, అంత మించలేదు తెలిసినా కూడా. ఓకే. అలాంటి సందర్భాలు వచ్చినాయి. రేపే షూటింగ్ వాళ్ళు క్యాన్సిల్ అయ్యి కూడా ఉంటాయి. ఓకే. అదేంటి మేనేజర్ కొంచెం మేనేజ్ చేస్తూ మాట్లాడతారు, అది కొంచెం ప్రాబ్లమ్ సార్. లొకేషన్ ప్రతి వాళ్ళ మధ్య లొకేషన్ ప్రాబ్లమ్ సార్, పోస్ట్ పోన్ అయింది, వీళ్ళు ఇన్ఫార్మ్ యూ లేటర్ అంటారు. సో లేదు సంథింగ్ హ్యాపెన్స్ అని నేను ఒక అనేస్తాను సార్. షూటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఆన్ సెట్స్ లో ఈ స్టేటస్ లో పెడుతుంటారు. ఎలా జరిగింది అంటే ఓకే రావు రమేష్ గారు మరి చాలా పెద్ద ఆయన కదా, సో గురుగారు వారే దానికి ఈ డిజర్వ్స్ అనుకుంటాను సార్. నేను బాధపడే సందర్భాలు అవకాశం మిస్ అయిందనే తప్ప అది నాకు రావాలి కదా అని ఎదురు చూసి బాధపడింది మాత్రం లేదు సార్. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు 40 సార్, 45 35 to 40. డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఎస్, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే సార్, అంత తీసుకున్నాను కదా అని రేపు మీరు వచ్చేప్పుడు నన్ను 40 మీరు రివర్స్ అవుతారు డిఫరెంట్గా. ప్రతి ఏ రోజుకి ఆ రోజు కొత్త సార్. ఇవాళ మీరు మీ బడ్జెట్ 5,000 ఉండొచ్చు, లేదా 2,000 శ్రీనివాస్ గారు మాది జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఓకే, అంతకుమించి ఏమైనా ఇవ్వగలరా, 5 hours ఇవ్వగలరా అని ఫిగర్ ఏదైనా అన్నా కూడా ఓకే సార్, మీ వెహికల్ అండ్ అసిస్టెంట్ మొత్తం 5 ఇస్తాను, ఓకే నో ప్రాబ్లం. ఇంతే సార్. శ్రీనివాస్ భోగిరెడ్డి అనేవాడు మనీ కోసం ఉంటాడండి, సూపర్. మీ అవకాశం కోసమే ఉంటాడు సార్. సో ఆ వీక్నెస్ మీరు క్యాష్ చేసుకోండి సార్. పబ్లిక్ గా చెప్తున్నాను, మీ పేరు శివ గారు, మీ పేరు మీద మీ ప్రాజెక్ట్సే కాదు, నా వీక్నెస్ వాడేసుకోండి సార్. నాకు ఓపుకున్నంత వరకు చేస్తాను సార్. సూపర్ సార్. అది అంటే ఇలా ఉంటే ఇండస్ట్రీలో అన్ని దగ్గర కనబడుతూ ఉంటారు. అదొక బ్యూటిఫుల్ రేపు షూట్ ఉందంటేనే చాలు సార్, వైబ్రేషన్ వేరండి టోటల్ గా. నైట్ 1 గంటలకి మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఏంటి సార్, నేను షాక్ అయ్యాను. దీనికి ఇంత ఉపయోగపడుతుంది బాబు అనుకోండి. అప్పుడే జూనియర్స్ అబ్బా ఇంకెంతసేపు ఉంటుందని గుసగుసలు మొదలు పెట్టి ఈ రోజు వాళ్ళకి ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత డబ్బులు వచ్చినాయి అని మాట్లాడుకున్న టైంలో నైట్ 1 గంటప్పుడు మీరు ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, దాన్ని కంటిన్యూ చేయమని చెప్పడం అనేది
అద్భుతం. ఎందుకంటే ఒక వృత్తిని ఇండస్ట్రీలో నమ్ముకున్నాక వృత్తే దైవం సార్ Yes. మనకి. దాన్ని నమ్ముకున్నాక అది న్యాయం చేయాలి సార్. yes. Yes, sir. లేదు సార్, మీతో ఇంకా చాలా మాట్లాడతాను. Yeah. అనేక సార్లు కలుద్దాము డెఫినెట్ గా. Sure, sir. ఆ, Sure. ఈ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నిజంగా మీ ఇంటర్వ్యూ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు సార్. Thank you, sir. ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మిమ్మల్ని ఎంజాయ్ చేసి మిమ్మల్ని గుర్తించిందాక నేను వాళ్ళని Definitely గా. హోప్ చేస్తూనే ఉంటాను. వై బికాస్ Yeah. ఊరికే ఎక్కడ ఎవరికి ఏ అవకాశాలు రావు. Yeah. ఇలాంటి చూడండి, ఇలాంటి చూసి ఇంత స్టాండ్ లాంగ్విటీ ఉంది, Yes. ఒక జర్నీ ఉంటేనే ఇంత జరుగుతుంది అని చెప్పే ఉద్దేశం నాది. Yes. అందుకనే అంత చెప్తున్నాను. Yeah. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. Thank you, మీరు sir. Thank you, 2000 sir. చేయొద్దు, మీరు ఒక రోజు ₹1,00,000 తీసుకొని అయ్యో. సార్ నా రెమ్యూనరేషన్ వాళ్ళు ₹1,00,000 వచ్చిందని చెప్తాను. చెప్పడం కోసం Very soon నేను చెప్తాను. నేను కూడా ఎదురు చూస్తున్నాను. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, sir. Thank you so much, శివ గారు. You have given a nice opportunity. ఈ రంగ పబ్లిక్ అందరూ నన్ను చూస్తారు, నా బాధలన్నీ తెలుసుకుంటారు. ఈయన ఇలా కూడా ఉంది కదా అని కొన్ని అవకాశాలు రావచ్చు, ఫ్రీగా వాడుకోమన్నారు. సో వాడేసుకోండి, భోజనం పెట్టండి అంతే వచ్చేస్తాను. Thank you very much. థ్యాంక్స్ అలా. చూసారు కదా, ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ ఇలాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని మీకు పరిచయం చేశాను. ఈయన ఒక రంగం కాదు, సినిమా ఇండస్ట్రీ ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పడానికి నిలువెత్తి నిదర్శనం, ఒక నిఘంటు లాంటి వ్యక్తి శ్రీనివాస్ బాబు రెడ్డి గారు. ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూస్తో మళ్ళీ నేను కలుస్తూనే ఉంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.